చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు కూర్చుందాం ప్రియులారా, శ్రద్ధగా కూర్చోండి. ఈరోజు చాలా మంచి వర్తమానం, మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైనటువంటి వర్తమానం. అందరూ శ్రద్ధగా వినాలి, ఓకేనా? ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ నెలలోనైనా ఈ మొదటి ఆదివారం వరకు తండ్రి మమ్మల్ని అందరినీ క్షేమముగాను సజీవముగాను ఉంచి నీ ఘనమైన నామమును తండ్రి ధ్యానించుటకు, నీ శాశ్వతమైన ప్రేమను నాయన తలుచుకోవటానికి తండ్రి, మా జీవితంలో నాయన నీ సంకల్పమును నీ ఉద్దేశమును నెరవేర్చడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన. కొద్ది నిమిషాలు తండ్రి ఇదిగో నాయన నీ వాక్య ధ్యానములో మేము ఉంటుండగా నీ ఆత్మ సహాయమును దయచేయండి అయ్యా. ఇంతవరకు తండ్రి నీ బిడ్డలు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఘనపరుచున్నారయ్యా. తండ్రి వాక్య పఠనము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినారు తండ్రి నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా అయ్యా మా మనోనేత్రాలను వెలిగించండి అయ్యా. ఈ లోకములో మేము ఎలాగూ జీవించాలనో ఎలాగూ జీవించకూడదు తండ్రి, నీ వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ తండ్రి నీ దాసుడునైనా నాకు తండ్రి నీ ఆత్మ సహాయమును దయచేయమని మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు ప్రియులారా. మంచిది. ఈరోజు ముగ్గురు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముగ్గురు జీవితంలో జరిగిన సంఘటనలు. ఒకటి యాకోబు, రెండోది ఎస్తేరు, మూడోది ఏలియా. ఈ ముగ్గురు భక్తుల జీవితాల్లో నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలను మనం ఈరోజు మనము సేకరిద్దాం. చూడండి, భక్తుల జీవితాల్లో నుండి తీసుకున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి భావాలు మనం ఏం చేయాలంటే భద్రపరుచుకోవాలి. ఏం చేయాలమ్మా? భద్రపరుచుకోవాలి. లేదనుకో దొంగలు వచ్చి ఏం చేస్తారు? ఎత్తుకొని వెళ్ళిపోతారు. తేనె చాలా శ్రేష్టమైనది, తెలుసునా మీకు? తేనె చాలా శ్రేష్టమైనది. భూమి మీద చెడిపోకుండా ఉండేది ఏదన్నా ఉన్నదంటే తేనె. దాంట్లో ఏదైనా కలిపితే తప్ప అది ఎలా ఉందో అలా ఉంచితే అసలు అది ఎన్నటికీ దానికి చెడిపోయే గుణం అంటూ లేదు. భూమి మీద శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే అది తేనె. అయితే ఆ తేనెతోనే దేవుడు తన వాక్యాన్ని కూడా పోల్చాడు. అర్థమైందా? దేవుడు వాక్యం అంటే అర్థం ఏంటి? దేవుడు వాక్యం అంటే ఏంటంటే జరిగిన సంఘటనలను రాయించాడు అనమాట. అదే ఆయన వాక్యం. ఇదిగో ఏలియా జీవితం ఎలా జరిగింది, యాకోబు జీవితం ఎలా జరిగింది, ఇదిగో ఎస్తేరు జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగి అని రాయించాడు. అదే వాక్యం. వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలను మనకు రాయించటమే దేవుని వాక్యం. అయితే ఈ దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడంటే జుంటె తేనె దారాల కంటే కూడా మధురమైందంట. మనకు తెలిసింది ఏంటంటే భూమి మీద చెడిపోకుండా విలువైంది ఉండేది ఏదైనా ఉందంటే తేనె అంటాం. ఆ తేనె అయితే ఏదో ఒకటి కలిస్తే తప్ప చెడిపోద్ది తప్ప, లేకపోతే చెడిపోయేటటువంటి లేదు, లక్షణమే లేదు. ఒక సీసాలో పోసి పెట్టారనుకో, 10 సంవత్సరాల తర్వాత తీసి దాన్ని చూసినా కూడా టేస్ట్ అలానే ఉంటుంది. అదే వాల్యుబుల్ ఉంటాయి అనమాట, దాంట్లో అంత గొప్పదనమాట. అయితే ఇంత తేనెను, మరి ఇంత విలువైన తేనె తయారవటానికి కారణం ఏంటి చెప్పండి? తేనె తీగలు అంటే ఏమంటారు? ఈగలు. తేనె ఈగలు.
ఏం చేస్తాయి అంటే మనుషులు తీయలేని చోటకెళ్ళి అవి తీసుకొని వస్తాయి అన్నమాట. ఎక్కడ మనుషులు తేనెని తీయలేరు. అర్థమైందా? ఒక పూలల్లో నుండి మకరందాన్ని తీస్తాయి. అంత టెక్నాలజీ ఇంకా మనుషులకి ఎవరికి రాదు కూడా దాదాపుగా. కాకపోతే తేనెకు ప్రతిగా ఏం చేస్తున్నారంటే ఈనాడు బెల్లం పాకాన్ని పట్టి అదే తేనె నమ్ముకుంటున్నారే తప్ప ఒరిజినాలిటీగా తేనెను తయారు చేసేటువంటి శక్తి మనుషుల దగ్గర లేదు. మరి ఎవరి దగ్గర ఉందంటే తేనె ఈగల దగ్గర మాత్రమే ఉంది. ఈ తేనె ఈగలు ఏం చేస్తాయి చెప్పండి అంటే, ఎక్కడైతే పూలు ఉంటాయో, నిమ్మ చెట్లు బాగా పూత కాసినప్పుడు నిమ్మ చెట్లలో పూలలోకి వెళ్ళి నిమ్మ తేనె తీసుకొస్తాయి. మామిడి చెట్లు బాగా పూత వచ్చినప్పుడు మామిడి చెట్ల మీదకి వెళ్ళి మామిడి చెట్లు పూతల్లో నుండి తేనె తీసుకొస్తాయి. ఒక్కొక్క తేనె ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మళ్ళీ అర్థమైందా? ప్రతిదీ పొలాలలో ఉన్నటువంటి కంది చేనుకు దగ్గరగా పెట్టినాయి అనుకో, కంది పూతల్లో నుండి తీసుకొని వస్తుంది తేనె. అలా రకరకాల తేనెలు అవి తయారు చేస్తాయన్నమాట, అవి ఎత్తేస్తాయి. కానీ అంత కష్టపడి తీసినటువంటి తేనెను ఎవరు వచ్చి తీసుకొని పోతారు చెప్పండి? ఎవరు? ఏ పని బాట లేనోడు, ఏ కష్టం ఎరగనోడు వచ్చి ఏం చేస్తాడు? దాన్ని దులుపుకొని నూకొని పోతాడు. వాటిని కూడబెట్టుకుంది ఎవరు? ఈగలు. కానీ దాన్ని తింటుంది ఎవరు? మనుషులు. ఎందుకని చెప్పండి ఒకసారి? మనుషులకు చేసుకోవటం చేత కాదు కాబట్టి. అయితే ఇంత విలువైనటువంటి వాక్యాన్ని మనము ఈరోజు ఏం చేస్తున్నాం? తీసుకుంటున్నాం, స్వీకరిస్తున్నాం. మనం స్వీకరిస్తున్నటువంటి ఈ తేనెను దుష్టుడు వచ్చి దులుపుకొని పోకుండా ఏం చేయాలమ్మ? వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. అందుకనే చాలా జాగ్రత్తగా వాక్యం వినాలా. విన్న వాక్యాన్ని వింటున్నప్పుడు స్కానింగ్ మిషన్ లాగా ఏం రావాలో తెలిసిన, నువ్వు నిలబడిపోవాలి. ఈ భక్తుల జీవితాల గురించి మనం చెప్తున్నప్పుడు నిన్ను పోల్చుకోవాలి. నా జీవితం ఇలా ఉందా లేదా? ఏలియా జీవితంలో వచ్చినటువంటి పరిస్థితులు నా జీవితంలో వచ్చినాయా? అప్పుడు నేను ఎలా ఉండాలి? వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను? అలానే ఉన్నానా లేనా? లేదా ఎస్తేరు జీవితంలో వచ్చిందనుకోండి, ఎస్తేరు జీవితం లాంటి ఒక పరిస్థితులు మన జీవితంలో వచ్చిందనుకో, అలానే నేను ఉన్నానా లేనా? ఒకవేళ వస్తే ఎలా ఉండాలి, లేదా వచ్చుంటే నేను అప్పుడు ఎలా ప్రవర్తించాను అనేదాన్ని ప్రతిదీ ఏం చేయాలంటే మిమ్మల్ని స్కాన్ చేసుకోవాలన్నమాట. చెప్తున్నప్పుడు యాకోబు గురించిలే, ఏలియా గురించిలే, ఎస్తేరు గురించిలే అనుకోకూడదు. అంటే ఆ సంఘటన మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని రిసీవ్ చేసుకోగలం, లేదా ఒకవేళ సంఘటన వచ్చినప్పుడు మనము వాళ్ళ భక్తుల్లాగా మనం ఎందుకు దాంట్లో మనం నిలబడలేకపోయాము అనేటువంటి పరిస్థితులను మనము ధ్యానం చేయాలి. లేదనుకో ఏమవుతుందంటే విన్నా కూడా ఏమైపోద్ది? నిష్ప్రయోజనం అయిపోద్ది. విన్నా కూడా ఏమైపోద్ది అంటే నిష్ప్రయోజనం అయిపోద్ది. ఒకసారి ఫస్ట్గా మనము యాకోబు గురించి పోయినసారి చెప్పా. యాకోబు ఏశావు గురించి గతంలో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం అలా టచ్ చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఒకసారి చదువుదామమ్మా. చూద్దాం ఒకసారి. ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనం. పోయినసారి మనము యాకోబులో ఒక కోణాన్ని చూసాం, అంటే ఒక సందర్భాన్ని మాత్రమే చూసాం అనమాట. అర్థమైందా? మరొక సందర్భం కూడా ఉంటుంది. దీన్ని కూడా మనం ఏం చేయాలంటే తీసుకోవాలి. దీంట్లో కూడా మనం అంటే ఇలాంటి పరిస్థితి, పోయినసారి యాకోబు జీవితంలో ఒక పరిస్థితిని మాత్రమే మనం తీసుకున్నాం పోయిన వారంలో. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక పరిస్థితి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక మనిషిలో అనేకమైనటువంటి క్యారెక్టర్లు ఉంటాయి. ఒక మనిషిలో ఉంటే అనేకమైన క్యారెక్టర్లు ఉంటాయి, అనేకమైన పాత్రలు ఉంటాయి. తెలుసా మీకు? తెలుసమ్మా? ఉదాహరణకి ఒక తల్లికి కొడుకుగా, ఒక తల్లిదండ్రులకు కొడుకుగా, ఒక భార్యకు భర్తగా, ఒక అత్తమామలకు అల్లుడుగా, అదే ఇలా అంటే పాత్రలోనే లేవా? ఒక పాత్రలో న్యాయం చేయలేకపోవచ్చు, అంత మాత్రాన అతను వేస్ట్, అబ్బే చి అంటానికి లేదు. మరొక పాత్రలో తన ప్రతిభను చూపించగలడు. అర్థమైందా? ఒక పాత్రలో న్యాయం చేయలేకపోవచ్చు, ఓకే, ఒక పాత్రలో ఓడిపోయాడు అనుకుందాం, మరొక పాత్రలో గెలుస్తాడు.
ఒక పాత్రలోనే చూసేసి అబ్బాయి ఇతను వేస్ట్ అండి అనడానికి లేదు. అర్థమైందా? ఇప్పుడు తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు అనుకో, అంత మాత్రం వీడు వేస్ట్ రా బాబు, అబ్బాయి చి వీడు బతుకే వేస్ట్ రా అనకూడదు. అర్థమైందా? తల్లిదండ్రులకు పెట్టే పాత్రలో ఫెయిల్ అయిపోవచ్చేమో, భార్య బిడ్డలను నిలబెట్టుకునే పాత్రలో పాస్ అవుతాడు. అర్థమైందా? తర్వాత తన ఇరుగు పొరుగు వారిని నిలబెట్టుకునే విషయంలో పాస్ అవుతాడు. అర్థమైందా? అంటే ఒక పాత్రలో మనం ఫెయిల్ అయినంత మాత్రాన, అంటే ఒక సబ్జెక్ట్ పోయినంత మాత్రాన మిగతా సబ్జెక్టులు అంటే తప్పిపోయినట్టు కాదు. రేపు ఎగ్జామ్ వస్తుంది ఇంటర్కి, తెలుసా? ఇంటర్ చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఉండరు మేడా? ఎవరు లేరు మన దగ్గర. ఇంటర్లో వెళ్ళే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి అనేకమైన సబ్జెక్టులు ఉంటాయి. వాటిల్లో ఒకటి పోయితే మిగతా వాటిలలో పాస్ అవుతారు. ఒకటి పోయినంత మాత్రాన వాడి జీవితం వేస్ట్ కాదు. అర్థమైందా? ఆ పోయిన దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవటానికి మళ్ళీ ఒక అవకాశం కూడా ఉండిద్ది. అర్థమైందా? అలానే యాకోబులో ఒక పాత్ర చూసాము, మరొక పాత్రను మనం ఇప్పుడు చూడబోతున్నాం. మీ అందరికీ తెలుసు తెలియదు కానీ కొన్ని సార్లు ఏం చేస్తామంటే ఒక సిచ్యువేషన్లో ఒక వ్యక్తి మనకు నచ్చడు, ఒక సందర్భంలో నచ్చడు, మిగతా సందర్భాలలో నచ్చుతాడు, మిగతా సందర్భాలలో ఓకే. కానీ ఏదో ఒక సందర్భంలో ఒక వ్యక్తి మనకి నచ్చనంత మాత్రాన అతని మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకోకూడదు మన జీవితాల్లో. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఏనండి, శ్రద్ధగా వినండి, చాలా చాలా అవసరమైందన్నమాట. ఒక సందర్భంలో ఒక వ్యక్తి మనకు నచ్చకపోవచ్చు, మరొక సందర్భాలలో ఆ వ్యక్తి మనకు అనుకూలమే. అంత మాత్రాన్ని ఒక సందర్భంలో మనకు వ్యతిరేకమని, ఒక సందర్భంలో మనకు అనుకూలంగా లేడనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తి మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అంటే పెట్టుకునేటువంటి అవకాశము ఉండకూడదు. అర్థమైందా? సరే, ఉదాహరణకి నాకు ఒక వ్యక్తి నచ్చలేదు అనుకోండి, నేనేం చెప్తాను చెప్పండి? మా సాధారణంగా అయితే అబ్బా పలానా వ్యక్తి అసలు మంచోడు కదండి, వేస్ట్ అండి అంట. మీ అందరికీ ఏం చేస్తాను? పలానా వ్యక్తి వేస్ట్ అండి, అసలు మంచోడు కదండి అబ్బా అంట. మీ అందరి దృష్టిలో కూడా అలానే మంచోడు కాకుండా ఏం పోడు. నాకు మాత్రం మంచోడు కాకపోవచ్చు, మీ అందరి దృష్టిలో మంచోడుగానే ఉండొచ్చు. కానీ మంచోడు కాదనే సందర్భం ఎవరిలో ఉన్నది? నాకు మాత్రమే. ఇంకా మీకు అర్థం కావాలంటే ఎండాకాలం మామిడికాయలు వస్తాయి. మామిడికాయలు అంటే అందరికి ఇష్టం ఉంటుంది దాదాపుగా. నాకు ఇష్టం ఉండదు అనుకో, సపోజు మామిడికాయ నాకు ఇష్టం లేనంత మాత్రాన మామిడికాయలు తినకూడదండి, వేస్ట్ అయ్యి అంటే సరిపోద్దా? నాకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మీ అందరికి ఇష్టం ఉంటుందా లేదా? తినొచ్చా లేదా? అంటే నాకు నచ్చని దాన్ని అందరి మీద రుద్దటానికి మాత్రం ప్రయత్నం చేస్తే అది తప్పు అనమాట. పిల్లలారా, యాకోబు జీవితంలో కూడా ఏం జరిగింది తెలిసిన? పోయినసారి మనం ఏం చూసామంటే దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ జాస్తత్వం యొక్క విలువలు నాకు వచ్చుంటే నేను దేవుని కోసం ఎలా బ్రతకగలను, దేవుని కోసం ఎలాగ నేను జీవించగలనటువంటి ఆ ఆశతో జాస్తత్వ హక్కును పొందుకున్న తర్వాత పొందుకున్నాడంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి దగ్గర నుండి అది పొందుకున్నప్పుడు ఏం జరిగింది తెలిసిన? పోగొట్టుకున్న వ్యక్తికి ఏం జరిగిందంటే ఇతని మీద వ్యసనం కలిగింది. ఏం కలిగింది? వ్యసనం కలిగింది అనమాట. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నీ దగ్గర ఒక విలువైంది ఉంది, కానీ దాన్ని వినియోగించుకోవటం నీకు చేత కావట్లేదు అనుకోండి. నీ పొరుగు వాళ్ళు తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే వినియోగించుకుంటారు. అప్పుడు నీకేమనిపిస్తుందంటే అబ్బా నేను ఒక అనవసరంగా ఇచ్చేసినానే, అబ్బా అనవసరంగా పోగొట్టుకున్నానే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే నీ దగ్గర ఉన్నప్పుడు అది నీకు ఉపయోగపడాలి, అది నువ్వు వినియోగించుకోవడానికి నీ వల్ల కాల. అది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అది వాళ్ళు ఎలా వినియోగించుకోవాలని, ఎలా దాన్ని వాడుకోవాలని వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు వాడుకుంటున్నప్పుడు అప్పుడు మనం పోగొట్టుకున్న మనకేమనిపించింది? బాధ కలిగిద్దా లేదా? అనవసరంగా నేను ఇచ్చినానే, అబ్బా నేను ఇస్తే మాత్రం తీసుకోకుండా ఉంటే బాగుండే, లేకపోతే ఎలా ఉపయోగించుకో అని చెప్పుంటే బాగుండే అన్నట్టు ఒక తెలియనటువంటి ఒక విధమైనటువంటి బాధ, ద్వేషము, కోపము ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట పిల్లలారా. అయితే యాకోబు ఏసావు దేవుడి యొక్క జ్యేష్ఠత్వాన్ని వినియోగించుకోవడానికి చేతగాలేదు, దాన్ని తీసుకున్నాడు. అతనికి ఆహారం ఇచ్చి తీసుకున్నటువంటి ఈ జ్యేష్ఠత్వ హక్కును బట్టి తను ఫలిస్తూ వచ్చాడు. తనే కాదు, తనను చేర్చుకున్నటువంటి లాభాను సైతం కూడా ఆశీర్వదించబడ్డాడు. ఎవరిని బట్టి? యాకోబును బట్టి దేవుడు లాభాను కుటుంబాన్ని కూడా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అంత గొప్ప జీవితాన్ని కలిగి ఉన్నాడు అనమాట.
అయితే ఒకానొక రోజు మొత్తం అంతా ముగించుకొని లాభాను దగ్గర నుంచి తిరిగి రావటానికి ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో జరిగిన ఒక సంఘటన నేను మీకు చెప్తాను. అయితే ముందు వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో దాన్ని ఒకసారి గుర్తు చేద్దాం. అంటే ఆ వెళ్ళేటప్పుడు యాకోబు వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో మీకు తెలిస్తేనే వచ్చేటప్పుడు ఉన్న దానికి విలువ వస్తుంది అనమాట. చదవండి 41వ వచనం, 27వ అధ్యాయము 41వ వచనం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము యోసేపు అతని మీద పగబట్టెను. ఏం చేశాడంట? పగబట్టాడు. ఎవరి మీద? ఎవరి మీద? యాకోబు మీద. ఎవరు? యోసేపు. ఓకేనా? 42వ వచనం కూడా, 42వ వచనం. రిబ్కా తన పెద్ద కుమారుడైన యోసేపు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్న అయిన యోసేపు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకుంటున్నాడు. అంటే ఎందుకు ఓదార్చుకుంటాడో, మా నాన్న ఉన్నంతసేపు నేను వాడిని ఏం చేయకూడదు, మా నాన్న చచ్చిపోయినా కొన్ని చంపేయాలనుకుంటాడు. పై మాటలో ఉండిద్ది అప్పుడు చూడండి, ఆ పై మాటలో, నా తండ్రిని కూర్చున్న దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకుంటున్నాడు అంట. ఎప్పుడమ్మా? వాళ్ళ తండ్రిని గురించినటువంటి దుఃఖ దినాలు అయిపోయిన తర్వాత అప్పుడు చంపుదాం అనుకుంటున్నట. ఇది ఎవరికి తెలిసింది అనుకునేది? వాళ్ళ అమ్మకు తెలిసింది, రెబెకాకు తెలిసింది. రెబెకాకు తెలిసిన తర్వాత రెబెకా ఏం చేసింది తెలిసిన? యాకోబును పిలుచుకొని, అయ్యా నీ అన్న ఇట్లా అనుకుంటున్నారా, ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇక్కడుంటే నీకు ప్రమాదం కాబట్టి నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మీ మేనం లాభాన్ దగ్గరికి వెళ్ళరా అని పంపించిద్ది అనమాట. చదువు 43వ వచనం, 43. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడకు లాభాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, ఏమంటాడు? నీ అన్న కోపం చల్లారు వరకు అక్కడ, నీ అన్న కోపం చల్లారే వరకు నువ్వు అక్కడ ఉండాలయ్యా అంటుంది. 44వ వచనం కూడా చదవండి. నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాభాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. అర్థమైందమ్మా? కోపం వస్తుంది నీకు, నీ మీద వాడికి, అందుకని నువ్వేం చేయాలా? లాభాన్ దగ్గర కొన్నాళ్ళు ఉండు, వాడు కోపం చల్లారినాక తిరిగిరా అని వాళ్ళ అమ్మ చెప్తా ఉంది. అంతవరకు అర్థమైందిగా? ఇప్పుడు జ్యేష్ఠత్వ హక్కును పోయినసారి ఏం చేశాడు? యాకోబు కావాలని అడగల, అతనే దాని విలువ తెలియక ఏం చేశాడు? అమ్ముకున్నాడు. నా జ్యేష్ఠత్వం ఇస్తాను, నువ్వు ఆహారం నాకు పెడతావు అని పెట్టించుకున్నాడు. జ్యేష్ఠత్వకును వదిలేశాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్న యాకోబు మళ్ళీ తన తండ్రి ద్వారా దీవెన, తండ్రి కూడా దీవెంచాల. అంటే దేవుడిచ్చేది కావాలా, తల్లిదండ్రులు ఇచ్చేది కావాలి. మీ అందరికి బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు దేవుని దయందును మనుషుల దయందును వరిదిల్లాడు. ఒకటి ఒకటి లేకపోతే కుదరదు. ఆత్మ సంబంధమైన దీవెన, అర్థమైందా? శరీర సంబంధం దీవెన, రెండు కలిస్తేనే నువ్వు పరిపూర్ణ దశలో ఉంటావు, లేకపోతే ఉండలేవు. నాకు దేవుడి దయ ఉందిలే అనుకున్నావు అనుకో, మనుషుల దయ లేకపోయినా ఉపయోగం లేదు. అదైనా దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. ఇప్పుడు యాకోబు జ్యేష్ఠత్వ హక్కునైతే పొందుకున్నాడు దేవుడి దగ్గర నుంచి, అర్థమైందా? కానీ తండ్రి దీవెన కూడా కావాలి. ఇప్పుడు ఏంది? తీసుకున్నాడు. ఆయన కోపం వచ్చింది, కొట్టాలా చంపాలనుకుంటున్నాడు. వాళ్ళ అమ్మినింది, వాడిని దూరంగా పంపించింది. ఎందుకు? కొన్నాళ్ళు ఉన్నాయి అక్కడ అని పంపించింది. ఎంతవరకు అర్థమైందా? అసలు ఆడికి పోవటానికి కారణం ఏంది? చంపుతాడు. ఎవరు? యేసేపు. అంతేనా? ఓకే, ఎంతవరకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు 31వ వచనంలో కదా, 31వ అధ్యాయం, 31వ అధ్యాయము ఆదికాండం 31వ అధ్యాయము 41వ వచనం, 31వ అధ్యాయము 41వ వచనం. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తం 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. ఎన్ని సంవత్సరాలు అంటానికి మీకు ఈ వచనం చూపించి, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 20 ఏండ్లు.
అర్థమైందా? 6 ఏండ్లు 14 ఏండ్లు, 6 14 ఏంటమ్మా 20 ఏండ్లు. 20 ఏండ్లు గడిచింది సమయం. ఎప్పటి నుంచి ఎప్పటికి? ఈయన చంపుదామని కోపడ్డ కాడ నుంచి ఈయన పారిపోయి 20 ఏండ్లైంది. 20 ఏండ్ల తర్వాత యాకోబు తన తల్లిదండ్రుల దగ్గరికి, తన అన్న దగ్గరికి రావాలనుకొని నిశ్చయించుకున్నాడు. ఈ వచనంలో మీకు అర్థమైందిగా, 20 సంవత్సరాలు వాళ్ళ పగకి, అర్థమైందా? వాళ్ళ పగ, కక్షకి, ఆ కోపానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి? 20. 14 ఏండ్లు 6 ఏండ్లు, ఎన్ని? 20 ఏండ్లు. అండర్లైన్ చేసుకోండి అక్కడ, 20 ఏండ్లు. తర్వాత 32 అధ్యాయం 6వ వచనం కాడికి రండి. ఇంకా 20 ఏండ్లు తర్వాత ఏం జరిగిందో ఇక్కడ మనం చూద్దాం. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన యోసేపు నొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా. అర్థమైందా? ఈ వచ్చిన మొదటి నుంచి చదివితే మీకు అర్థమవుద్ది. నేను తిరిగి మళ్ళీ నా అన్న యోసేపు దగ్గరికి, నా తల్లిదండ్రుల దగ్గరికి, నా స్వజనుల దగ్గరికి, నా సొంత దేశానికి వెళ్ళాలనుకొని రావటం ఆ మొదటి వచనాలలో ఉంటుంది. వస్తూ ఏమనుకుంటాడంటే, నా అన్న ఉన్నాడు కదా, వాడికి ఒకవేళ నా మీద కోపం తగ్గిందో లేదో యోసేపుకి, అయితే ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని మేకలను, ఇతని చాలా సంపద ఉందమ్మా. ఇతని దగ్గర ఉన్న సంపద ఎంతో తెలిసిన, చాలా. పోయేటప్పుడేమో ఒక చేతి కర్రతోని యోర్ధాను దాటాడు అవతలకి. పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ఆ 4 భార్యలు, సుమారుగా 70 మంది సంతానం. అర్థమైందా? గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒంటెలు, విస్తారమైన పశు మందలు, పెద్ద ఆస్తితో, పెద్ద జనాంగంతో తిరిగి వస్తూ ఉంటాడు. వస్తా ఏమనుకుంటే, మా అన్న కోపం తగ్గిందో లేదో, అన్న అనే దానికంటే కూడా యోసేపు అన్నాం. యోసేపు కోపం తగ్గిందో లేదో, సరే ఏదేమైనా సరే కొంచెం కానుకిచ్చి, కొంచెం నా ఆస్తిలో కొంత ఇచ్చేస్తే వాడి కోపం ఏదన్నా ఉంటే చల్లారిపోద్ది అని చెప్పి ముందేం చేస్తాడంటే, పనులతో దూతలలో కొన్ని మేకలను, కొన్ని గొర్రెలను, కొన్ని ఒంటెలను తీసుకుపోయి నా అన్నకిచ్చి, నీ తమ్ముడు వస్తున్నాడని చెప్పు, వాడు సంతోషిస్తాడు అని చెప్పి పంపేస్తాడు. పంపిస్తే అక్కడ ఆల్రెడీ అతను ఎలా ఉన్నాడు? కత్తులు నూరుతా ఉన్నాడు. ఇప్పుడేనా వస్తాడు? ఎన్ని సంవత్సరాల తర్వాత? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 20 సంవత్సరాల తర్వాత కూడా ఏముందో తెలిసిన, పగ అలానే ఉంది. 400 మందితో. ఎంతమందిని చంపడానికమ్మా? ఒక్కని చంపడానికి ఎంతమంది? 400 మంది. అంటే అర్థం ఏంటో తెలిసిన, పగ రోజుకి ఏమవుతుంది? ఇంకా అతనిలో పెరిగిపోతుంది. 20 సంవత్సరాలు తప్పించుకుంటున్న నా చేతుల నుండి ఇప్పుడు దొరికిందంటే మాత్రము 400 మంది 4 ఏట్లు వేస్తే వాడి ముక్కలు ఎలా ఉంటాయి చెప్పడమ్మా? చికెన్ ముక్కలాలు ఎంత అవ్వాలి. అంత కోపంతో కత్తులు అన్నీ నూరుకొని రెడీలో. ఈ దూతలు వెళ్ళారు, అక్కడ జరిగిన సంఘటన చూశారు. యాకోబు దగ్గరకు వచ్చి ఏం చేశారు తెలిసిన, అయ్యా బాబోయ్, యోసేపు అంత సామాన్యంగా లేడయ్యా, యోసేపులో మార్పు వచ్చింది అనుకుంటున్నామేమో, మార్పు రాలేదయ్యా, 400 మందితో నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడయ్యా అని చెప్పాడు అనమాట. 7వ వచనం చదవండి ఇప్పుడు. 7వ వచనం. యాకోబు మిక్కిలి భయపడి, తొందరపడి ఏం చేశాడంట అబ్బా? యాకోబు అంట మిక్కిలి భయపడి. మన జీవితంలో కూడా భయం అప్పుడప్పుడు వచ్చింది. భయం వచ్చిద్దా రద్దా? కొన్నిసార్లు మరణ భయం వచ్చింది, కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలిసిన, రోగ భయం, కొన్నిసార్లు మరణ భయం, కొన్నిసార్లు రోగ భయం, రోగాలు అంటే అర్థమైందా? వ్యాధి భయం, వ్యాధి. ఇలాంటి భయాలు మనిషి మీదకి చాలా వస్తాయి ప్రేమైన వాళ్ళారా. ఇలాంటివి వచ్చినప్పుడు ఆ భయంతో ఈయనైతే ఏం చేశాడో చూద్దాం. మనమైతే ఏవో చేస్తాం, ఈయన ఏం చేశాడంటే ప్రేమైన వాళ్ళారా, నిజంగా తన దగ్గర ఉన్నటువంటి సంతానాన్ని, తన దగ్గర ఉన్న ఆస్తిని, వీటినన్నిటిని 2 భాగాలు చేసి ఏం చేశాడు తెలిసిన, ఒకళ్ళు చచ్చిపోయిన వాడు వచ్చి ఒకళ్ళని చంపినా ఒకళ్ళన్న మిగులుతారని 2 గుంపులు చేశాడు. ఏం చేశాడు? 2 గుంపులను చేసి, ఒక గుంపు ఇటువైపు వెళ్ళండి, ఒక గుంపు ఇటువైపు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేసి 26 వచనం చదవండి ఇప్పుడు. 24, 26 చదువుదాం. 24వ వచనం. 2 గుంపులు చేసిన తర్వాత
యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఇది అండర్లైన్ చేసుకోండి. యాకోబు ఒక్కడనే కాడ అండర్లైన్ చేసుకోండి. నీ జీవితంలో నాకు ఎంతమంది ఉండరు అంతమంది ఉండరు అనుకునే రోజులు ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఒకానొక రోజు వచ్చింది ఒక్కడవే లేదా ఒక్కదానివే నువ్వు మిగిలిపోయే రోజు ఒకటి ఉండిద్ది. అది గుర్తుపెట్టుకో, అది అండర్లైన్ చేసుకోండి. ఆ ఒక్కడనే కాడ మళ్ళీ ఇంకొక సందర్భంలో ఇంకొకరిని కూడా చూపిస్తా. ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేశారు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఏం చేసిందంటామా? అందరూ పంపించేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయి ఏం చేస్తున్నాడంట? ఒక నరుడితో పెనుగులాడుతున్నాడంట. పెనుగులాడటం అంటే మీరు ఏమనుకుంటారు చెప్పండి? కొట్టుకోవడం అనుకుంటున్నారా అమ్మా? పెనుగులు ఆడటం అంటే ఏంటిది? కొట్టుకోవటం కాదు. పెనుగులాడటం అంటే ఏంది? గోజు ఆడుకుంటుండు, బతిమిలు ఆడుకోవటం అనట. పెనుగులు ఆడటం అంటే కలబడుకోవటం కాదు, బతిమిలు ఆడుకుంటుండు. అది మీకు అర్థం కావాలంటే 26వ వచనం కూడా చదవండి. 26వ వచనం, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. పెనుగులాటం అంటే అర్థం ఏంటి? పెనుగులాటం అంటే కొట్టుకోవటం కాదు. ఏం చేస్తున్నాడు? బతిమిలాడుకుంటుండో, గోజాడుకుంటుండో. పోయిన వారం మీకు చెప్పిన ఒక ఆమె ఏం చేసింది? పాపాత్మరాలైన స్త్రీ ఏం చేస్తుంది? ఆయన పాదాలు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలు తుడుస్తూ, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ ఏం చేస్తుంది? ఆయన్ని బతిములు ఆడుకుందంట, గోజాడుకుందంట. మరొక స్త్రీ కూడా వచ్చింది. అయ్యా, నా స్త్రీ దెయ్యం బట్టి అపవిత్రాత్వం బట్టి అల్లాడిపోతుంది ప్రభా అంటే బతిలాడుకుంటుంటే యేసుప్రభు ఏమండో? కుక్క పిల్లలకి వేయటానికి రొట్టె మొక్కలు యుక్తము కాదన్నాడు. కానీ అయినా ఏం చేసినామా? మళ్ళీ అయ్యా కుక్క పిల్లలమైన మేము కూడా బ్రతకాలి కదా అయ్యా అని బతిమిలో ఆడుకుంది. అర్థమైందా? ఇక్కడ యాకోబు కూడా ఏం చేస్తున్నాడు? బతిమిలో ఆడుకుంటుండ. అయ్యా పెనుగులు ఆడుతుండ. అర్థమైందా? గోజాడుతుండో. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అయ్యా. ఎందుకు? ఏం ఆశీర్వాదం? ఇతరం కావాల్సిన ఆశీర్వాదం చెప్పండి. ఏం ఆశీర్వాదం చెప్పండి? ఆస్తి కోసమా? అదే ఒక అపాయం వచ్చింది, ప్రాణాపాయమైన స్థితి వచ్చింది. ఆస్తి అతను బొచ్చుడు ఉంది, కావాల్సినంత ఆస్తి ఉంది. చేతి కర్రతో యోర్దాను దాటాడు, మరల యువతలకు దాటేటప్పుడు 2 గుంపులు 2 జనాంగాలుగా వచ్చేసాడు. అర్థమైందా? విస్తారమైన పశు మందలతో వచ్చాడు. ఆస్తి కోసం కాదు అక్కడ అడుగుతుంది, ఆస్తి కోసం కాదు. నా అన్న అయినటువంటి ఏశావు నన్ను చంపటానికి 400 మందితో నా మీదకి వస్తుండయ్యా. వాడు ఇంకా నన్ను వదిలిపెట్టాడు. ఆల్రెడీ వాడు నన్ను చంపేయడానికి డిసైడ్ అయిపోయాడు. చూడండి, నిజంగా ఆలోచించండి. ఒక శత్రువులాగా మన మీదకి ఒక వ్యక్తి వస్తున్నప్పుడు మనం ఎలా స్పందిస్తుంటాం చెప్పండి? వాడు 400 మంది వస్తే మనం ఎంతమందిని తీసుకోవాలి చెప్పండి? 4 డబల్ వేసుకొని 800 మందిని మనం తయారు చేసుకొని పోగలడా పోలేడా? యాకోబు 1000 మంది నేను ఎన్నిగిడిది పెట్టుకుని పోగలిగిన కెపాసిటీ ఉంది అతని దగ్గర. ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. అర్థమైందా? 1000 మందితో వెళ్ళి 400 మందిని ఓడేయటం పెద్ద గొప్ప విషయం అయితే కానే కాదు. కానీ ఆ రూట్ కాదు. ఈయన నేర్చుకున్న రూట్ ఏం తెలిసిన? రూటు ఒక మాట ఉంటుంది, మీకు అందరికి గుర్తుందో లేదా? ఒక్కని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాడు శత్రువులు సైతం వానికి మిత్రులుగా. అంటే అంతమొందించాలన్నది ఉద్దేశం కాదు యాకోబుది. ఏ ఉద్దేశము? తన శత్రువును సైతం మిత్రులుగా చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో. శత్రువులతో యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు 1000 మందితో వెళ్ళి వాళ్ళని ఓడించగలడు, మళ్ళీ వాళ్ళని చంపేయగలడు, అంత కెపాసిటీ ఉంది. కానీ ఆ రూట్ తెచ్చుకోవట్లే. ఏమించుకున్నాడు? వాడు నన్ను ద్వేషించేవాడు నన్ను ప్రేమించాలి, అది నా కోరిక ప్రభు, అలాగా ఆశీర్వదించు. నా మీద పగతో రగిలిపోతున్నాడు, నా మీద ద్వేషంతో రగిలిపోతున్నాడు, వాడు మళ్ళీ సరెండర్ అయిపోవాలా, నన్ను హత్తుకోవాలి, నన్ను ప్రేమించేవాడిగా ఉండాలి. ఆ విధంగా నువ్వు ఆశీర్వదించాయి అని ఏం చేస్తాడు? తెల్లవారంత వరకు కూడా ఏం చేస్తాడో తెలిసిన? పెనుగులు ఆడుతున్నట్టు బతిములు ఆడుకుంటుండు. ఏం చేస్తుండు? గోజాడుకుంటుండు. ఆస్తి లేకనా, బలం లేకనా, తెలివి లేకనా, ఏమి లేక, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఆ రూట్లు ఎంచుకోవట్లా. ఏ రూట్ ఎంచుకుంటుండో?
ఒక సహోదరుని సంపాదించుకోవటానికి నాకేం కావాలా? నీ సహాయం కావాలా, నీ ఆశీర్వాదం నాకు కావాలా. ఒక సహోదరుణ్ణి తన ఆలోచనలతో వెళ్ళటం కాదు, నీ ఆలోచనలతో వెళతా. తన ఆలోచనలతో వెళితే అతను చంపేసుకుంటా, అతను పోగొట్టుకుంటా. కానీ నీ ఆలోచనలు కావాలి, నీ ఉద్దేశం చొప్పున నేను వెళ్ళి అతన్ని కాపాడుకోవాలి. చదవండి ఒకసారి, ఏమంటున్నాడు చదవండి ఒకసారి. అప్పుడు 28 వచ్చిన కూడా చదువుతాం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఎవరితో పోరాడంట? దేవునితోనూ ప్లస్ ఎవరితో పోరాడాడు? మనుషులతోనూ. ఇద్దరితో పోరాడంట. పోరాడటం అంటే అర్థం ఏంటి? కొట్టుకోవడం పోరాటం కాదు, అర్థమైందా? బతిమిలాడుకోవటం అంటే నువ్వు అడ్డుకున్న సాధించి నువ్వు పోరా అంటారు చూడండి. పోరాడి గోజాడి బతిలాడుకొని నువ్వు అనుకున్నది సాధించి నువ్వు పో, ఇంకా పో, నువ్వు అనుకున్నది ఇస్తా పో అన్నట్లుగా అలా అనిపించుకునేంత వరకు ఏం చేశాడంట? పోరాడాడంట. అమ్మా, మీ అందరూ తెలుసో తెలీదో, దేవుడి దగ్గర, అర్థమైందా, దేవుడి దగ్గర సహాయం కొరకు పోరాటం ఉంటుంది, లోకంలో శరీరాలతో పోరాటం ఉంటుంది, దురాత్మల సమూహంతో కూడా మనకేముంటుంది? పోరాటం ఉంటుంది. మీకు తెలుసో తెలీదు, మనం అనుకుంటున్నాము ఏముందిలే, భోజనం పండుకున్నాం, పని చేసుకున్నాం, తెల్లారుతుంది, నిద్రపోతున్నాం అనుకుంటున్నారు. పెద్ద పోరాటం ఉంది తెలుసునా? దేవుడి దగ్గర నీకు సమాధానం కోసం ఒక పోరాటం ఉంది. శరీరాలతో అంటే మనతోటి మనుషులతో ఒక పోరాటం ఉంది, అర్థమైందా? దురాత్మల సమూహంతో ఒక పోరాటము ఉంది. ఆకాశం ముందున్న దురాత్మల సమూహం అంటాడు ఎఫెసీ పత్రికలో. అంటే ఈ 3 పోరాటాలను నువ్వేం చేయాలి? జయించాలి. ఈ జయించాలంటే అర్థమైందా? జయించాలంటే ఏం చేయాలి? ఎప్పుడు నీ మీద వాటికి ఏముండాలో తెలిసిన ఒక దృష్టి ఉండాలి. నువ్వు ఇప్పుడు నీ మీదకు ఒక సమస్య వస్తుందంటే ఇది శరీరాలతో సంబంధించిన పోరాటమా, లేకపోతే దేవుడితో సంబంధించిన పోరాటమా, లేకపోతే దురాత్మలతో సంబంధించిన పోరాటం అనేటువంటి అవగాహన నీ దగ్గర లేకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఒక పోరాటం వచ్చింది అనుకోండి, ఇది అసలు ఏంటి, దీనికి కారణం ఏంటి, అది గుర్తించగలిగితే దానికి తగ్గినటువంటి సిద్ధపాటు అనేది నీ దగ్గర ఉండిద్ది. లేకపోతే నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఫెయిల్ అయిపోవటం అర్థం ఏంటి? నువ్వు జయించలేవు, నువ్వు రాజీ పడతావు. దాంతో రాజీ పడి ఏం చేస్తావు తెలిసిన? దేవుడిని వదిలిపెట్టుకొని మనుషుల కన్నా దగ్గర అవుతావు, లేదా మనుషులను వదిలిపెట్టుకొని దురాత్మల కన్నా దగ్గర అయిపోతావు అనమాట. అంటే ఈ పోరాటం అనేది మనుషులకి చచ్చేంత వరకు ఉంటుంది. ఎంతవరకు ఉంటుందమ్మా? చచ్చిపోయేంత వరకు ఉంటుంది. కొన్నిసార్లు మనం జయించలేము, కొన్నిసార్లు మనము జయించలేము, కొన్నిసార్లు జయించలేక చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది. తెలుసునా మీకు? ఒక్కోసారి 3 పోరాటాలు ఏకమై వస్తాయి. ఒక్కోసారి యుద్ధానికి నీ మీద, యాకోబు మీదకు 400 మంది వచ్చినట్టుగా ఈ 3 వస్తాయి. దురాత్మల సమూహం వస్తుంది, శరీరాలతో కూడినటువంటి పోరాటం వస్తుంది, దేవుడి దగ్గర నుంచి కూడా అప్పుడే పోరాటం వస్తుంది. ఈ 3టిని జయించాలని నీ దగ్గర ఎంత కెపాసిటీ ఉండాలో తెలిసినా అనుకున్నంత తేలిక కాదు. మనం అనుకుంటాం, అదేనా? ప్రాణాలే పోతాయి. తెలిసిన ఈ 3 కలిసినాయి అనుకో, నీకు మరొక మార్గం అగపడదు ఇంకా. అర్థమైందా? ఇప్పుడు దురాత్మలతో ఏదైనా పోరాటం ఉందనుకో, సంఘము దైవజనుడు సహకారం వస్తుంది. అర్థమైందా? లేకపోతే సంఘంలోనో లేకపోతే శరీరాలు అనగానే ఒకవేళ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా పోరాటం వచ్చిందనుకోండి, అర్థమైందా? దేవుని సహాయం అన్న ఉంటుంది. ఒకవేళ దేవునితోనే పోరాటం కూడా వచ్చిందనుకోండి, ఇంకా నీకు మరొక ఆప్షన్ లేదు. అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? ఓపిక నశించిపోద్ది. అర్థమైందా? మనలో ఉన్న ఓపిక పోద్ది, మనలో ఉన్న మనోధైర్యం కూలిపోద్ది. ఇంకేమైపోద్ది తెలిసిన? నాకు ఇంకెవరు లేదు, చచ్చిపోతే బెటర్ అనుకుంటాం. ఇలాంటి పోరాటాలు జయించాలంటే ఏం చేయాలా? చెప్పండి? దేవుడి దగ్గర పెనుగులాడాలంట. అంటే అర్థం ఏం తెలిసిన? గోజాడాలి. అయ్యా ప్రభువా, తండ్రి, నువ్వే నాకు దిక్కు. మనుషుల ఉద్దేశాలతో నేను వెళ్ళనయ్యా, దురాత్మల ఆలోచనతో నేను వెళ్ళనయ్యా, దీంట్లో నువ్వే నాకు విజయాన్ని ఇవ్వాలయ్యా. నేను చేయాలా? దేవుడి దగ్గర గోజాడుకోవాలి. అలాంటి సందర్భంలో దురాత్మ వచ్చి ఏం చెప్పాడో తెలిసిన? దురాత్మల సమూహం యాకోబు దగ్గరకు వచ్చి ఏమని చెప్పి తెలిసిన? వాడికి 400 మందికి భయపడతావా? వాడెంత, వాడి కెపాసిటీ ఎంత? నీ దగ్గర అసలు జ్యేష్ఠత్వం హక్కు ఉంది, ఆస్తి ఉంది, అది ఉంది, ఇది ఉంది, వేసేద్దామంటది. ఎవరు?
దురాత్మల సమూహం వచ్చి. ఆలోచన తీసుకోవచ్చా? తీసుకోకూడదు. మనుషుల ఆలోచనలు కూడా వస్తాయి, తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఏం కావాలి ఇప్పుడు? ఏం కావాలా? దేవుని సహాయం కావాలా? దేవుని సహాయము, దేవుని ఆలోచన, దేవుని ఆత్మ నడిపింపు కావాలి. ఇప్పుడు ఏం చేశాడు తెలిసిన? తెల్లవారంత వరకు అంట. ఎంతవరకు అమ్మా? తెల్లవారంత వరకు దేవుడి దగ్గర ఏం చేశాడు? బతిమిలాడుకున్నాడు. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలిసిన మీకు? చదవండి ఒకసారి. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో 32 అధ్యాయం 30 చదవండి. 32:30. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూసి తిని, అయినను నా ప్రాణము దక్కినని ఆ స్థలమునకు పెనియలను పేరు పెట్టిను. అంటే ఏం చూశాడంట? ముఖాముఖి ఎవరిని చూశాడంట? దేవుణ్ణి. అంటే దేవుడు ఆత్మ, ఆయన కనపడడు. కానీ ఎవరు కనపడుతున్నారు? దేవుని ప్రతినిధిగా దేవదూతలు ఆడ కనపడుతున్నారు. అయితే దానికి 33 అధ్యాయం మొదటి వచనం చదవండి. 33 మొదటి వచనం. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు, అంటే ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత, తెల్లారిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఏం చేశాడమ్మా? యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇక నువ్వు ఏమవు? యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అనబడదువు. నేను నిన్ను ఆశీర్వదించా. ఎందుకంటే నువ్వు తెల్లవార్జులు నా దగ్గర బతిలాడుకున్నావు. తెల్లవార్జులు నిన్ను నువ్వు తగ్గించుకున్నావు. ఇదిగో నా పాదాలు పట్టుకున్నావు, నన్ను బతిలాడుకున్నావు. కాబట్టి నేను నీకు సహాయం చేస్తున్నా. నువ్వు అనుకున్న ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తున్నా. ఓకే, నీ పేరు ఇంకా ఇశ్రాయేల్, జాగ్రత్తగా ఉన్నాడు. ఓకేనా? ఇంకా పొద్దున్న లేచి కన్నులెత్తి చూశాడు. 400 మంది వస్తూ ఉంటారు సైన్యంతో. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలా? ఏళ్ళని చూడాలా? దేవుడు చెప్పిన మాటను చూడాలన్నా? ఏళ్ళని చూడాలా? ఏళ్ళని చూస్తే ఏమవుతుంది చెప్పండి? దేవుడు చెప్పింది గుర్తురాదు. మళ్ళీ ఈ దేవుడు చెప్పిండు కానీ ఏమో అదా ఏమో ఎట్టబోయి ఎట్ట ఉంటుందో కొద్ది సందేహం వస్తూ ఉంటుంది ఎవరిని చూస్తే? 400 మందిని చూస్తే. అర్థమైందా? అందుకే కొన్నిసార్లు మనకి కొన్ని పరిస్థితులలో దేవుడి మాటలు మనకు గుర్తొస్తున్నా కూడా మనం ఇటే చూస్తాం, అంటే సమస్యల వైపే చూస్తుంటాం. అందుకే మనకేంటంటే దేవుడి నుంచి వచ్చే సహాయము మనకి అందదు. అర్థమైందా? అయితే 400 మంది కనపడుతున్నప్పుడు కూడా ఈయన ఏం చేస్తున్నా చూడండి. చదవండి 33వ వచనం. 3వ వచనం చదవండి. 33 అధ్యాయం 3వ వచనం. తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలన సాగిలపడిను అంటమ్మా. ఎన్ని మార్లు అంటమ్మా? వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎదురైన వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడమ్మా? 7 మార్లు ఏం చేస్తున్నాడంట? నేలన ఏం చేస్తాడంట? సాగిల పడుతున్నాడంట. అర్థమవుతుందా మీకు? 10 అడుగులు వేయటం, ఆంధ్ర సాష్టాంగ నమస్కారం చేయటం, మళ్ళీ లేయటం, మళ్ళీ 10 అడుగులు వెళ్ళటం, మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేయటం, అలా పోతున్నాడు. అంటే అర్థమైందా? బండరాయి లాంటి కఠినమైన హృదయం కూడా కరిగిపోవటానికి ఏంది చెప్పండి? నిన్ను నువ్వు తగ్గించుకో. యేసుప్రభువు చెప్పింది ఏం చెప్పండి? నిన్ను నువ్వు తగ్గించుకో, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వాడు 400 మందితో వచ్చినా సరే నీ దగ్గర ఏముంది తెలిసిన? దేవుని మాట ఉంది. దేవుని మాటకి లోబడే స్వభావం ఉందనుకోండి, ఐ డోంట్ కేర్. నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు తగ్గించుకుంటున్నావు అయితే అనుకో చూసేవాళ్ళు, అబ్బా ఇదిగో వాళ్ళ అన్నకి సాష్టాంగ పడరా, ఆ శత్రువుకు సాష్టాంగ పడరు అనుకోవచ్చు. కానీ సాష్టాంగ పడటం అర్థం ఏందో తెలిసిన? తనను సంపాదించుకోవటం కోసం. పిల్లారా చదవండి, ఇంకేమంటుండో? నేలను సాష్టాంగ పడిను. అప్పుడు యేసేపు అతను ఎదుర్కొన పరిగెత్తి అతను కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరూ కన్నీళ్ళు విడిచాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? కొట్టండి. ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు అసలు సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్ ప్రారంభమైంది, ముగింపు ఎలా ఉంది ఇప్పుడు చూడండి ఒకసారి. 400 మందితో చంపాలనుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు? కౌగిలించుకున్నాడంట. మెడ మీద చూడండి వాటేసుకొని ఒకరు భుజాల మీద ఒకరు పడి కన్నీళ్లు విడుస్తున్నారంట. వచ్చేటప్పుడు ఎలాంటిది? పగతో రగిలిపోతూ వేసేసేయాలి, నరికేసేయాలి, ముక్కలు చేసేసేయాలనుకుంటూ వచ్చారు. కానీ ఏం జరిగింది?
ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాంటి తెలిసిన శత్రువు. చూడండి, ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? ఒక్కని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైతే వాని శత్రువులు సైతం కూడా ఏమవుతారు? మిత్రులైపోతారు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. ఇది చదువుకుంటే మీకు అర్థమవుతుంది. చదవండి ఒకసారి. 7వ వచనం అమ్మ, 16వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయరు. ఎవరు చేశారు ఇది చెప్పండి? ఎవరు చేసిన కార్యం ఇది యాకోబు జీవితంలో? దేవుడు చేసిన కార్యం. దేవుడు ఏం చేశాడు చెప్పండి? శత్రువులు కూడా ఏం చేశాడంట? ఇప్పుడు మిత్రులుగా చేశాడు. 400 మందితో వచ్చినాడు ఏమైపోయాడు? ఇప్పుడు కన్నీళ్లు విడిచి సహోదరుడా అని ఏం చేస్తున్నాడు? ఇద్దరు వాటేసుకొని ఏడ్చుకుంటా ఉన్నారు. రారా నువ్వెంతో నేనెంతో చూసుకుందామంటే ఏమైపోయేది చెప్పండి? ఇద్దరు తలకాయలు లెగిసిపోయాయేమో, లేకపోతే ఒకడు పోయిన ఒకడన్నా ఉండేవాడేమో. అర్థమైందా? కానీ ఏం జరిగింది చెప్పండి? ఇప్పుడు ఏ ఒక్కడు పోవటానికి వీల్లేదు. దేవుడు ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుంది? దేవుడు ఆశీర్వదించే విధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే యాకోబు యొక్క ప్రవర్తన ఎవరికి ఇష్టమయ్యేటట్టుగా ఉంది? దేవునికి ఇష్టం. ఎందుకు దేవుడికి ఇష్టమయ్యేటట్టుగా ఉంది చెప్పండి ఒకసారి. ఏం చేస్తే? దాన ధర్మాలు చేసి వస్తేనా? ఏం చేసి వస్తే? దేవుడి దగ్గర కూర్చొని తెల్లవారుజులు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన చేశాడు. అయ్యా ఈ సమస్యల్లో నుండి నన్ను విడిపించు. ఈ సమస్యలను బట్టి నేను మనుషులను నమ్ముకోవట్లా, ధనాన్ని నమ్ముకోవట్లా, నా బలాన్ని నమ్ముకోవట్లా, నిన్ను నమ్ముకున్నా తండ్రి. నా అన్నని నాకు మిత్రుడిగా వాడిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదయ్యా. వాడిని నేను సంపాదించుకోవాలంటే నువ్వు నాకేం చేయాలంటే నువ్వు నన్ను ఆశీర్వదించాలి. వాడిని చూసినప్పుడు నాకు కోపం రాకుండా చెయ్యి. వాడిని చూసినప్పుడు నాకు దయ కలిగించు. వాడిని చూసినప్పుడు నన్ను నేను తగ్గించుకునేటట్టు చెయ్యి. ఎలా ప్రార్థన చేసి ఉంటాడో? నైట్ అంతంట తెల్లవారుజులు ప్రార్థన చేశాడంటే ఏం చేసి ఉంటాడు చెప్పండి ఒకసారి. ఎలా చేసి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఏమేమి అడుగుంటాడో చూడండి దేవుడి దగ్గర ఒకసారి. మనం అడుగుతూ ఏమడుగుతాం? ప్రభా వాడిని కాపాడు, నన్ను కాపాడయా, ఆమెను స్తోత్రం అంటాం. 5 నిమిషాలు అయిపోద్ది మన ప్రార్థన. కానీ ఇతని ప్రార్థన తెల్లవారు వరకు ప్రార్థన చేశాడంటే అసలంగా చూడండి. యెహోవా కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయవాడు ఎవడును? అబ్బా, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను వదిలిపెట్టనయ్యా, నీ పాదాలు వదలనయ్యని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. పిల్లారా, ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? యాకోబు జీవితంలో ఈ చిన్న జీవితం చూసినప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలి? నీ జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే, మన జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? యాకోబు ఒక్క రాత్రి, మనం అవసరమైతే 3 రాత్రులైనా 3 రెయ్యింబొగులైనా ఏం చేయాలి చెప్పండి? దేవుడు పాదాలు పట్టుకునే అనుభవంలోనికి మనము రావాలి. ఆమేన్. ఓకేనా? యాకోబు ఒక రాత్రి ఇలాంటి సిచ్యువేషన్ మన జీవితంలోకి వస్తే దానికి రెట్టింపు దేవుడు పాదాలు పట్టుకొని బతిమలాడుకునేటువంటి స్థితిలోనికి మనము రావాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? మనుషులు మాట్లాంటాం. అలాంటి సమయంలో ఏం చేస్తాం మనము? మనుషులు మాట్లాంటాం. అసలు యాకోబు మనుషులందరిని కూడా పంపించేశాడు. తెలుసునా ఎందుకని చెప్పండి? ఒంటరిగా. ఎందుకో తెలిసిన? మనుషులుంటే ఉచిత సలహాలు ఇస్తారే, ఏమైందిలే కానీ ఎట్టగట్ట వేసేసేయి, లేపేసేసేయి, ఏదో ఒకటి చెబుతారేమో. నన్ను ఏం చేశాడు? మనుషులను పంపించేశాడు. మనుషుల ఆలోచనలు తీసుకోవట్లా, మనుషులను పంపించేసి ఒక్కడో రాత్రంతా ప్రార్థన చేశాడు. తన అన్నను సంపాదించుకొని ఏం చేశాడు? గెలిచాడా? ఓడాడా? ఓడిపోయిందా? గెలిచిండా? గెలిచాడు. దేవునికి స్తోత్రం. మనము భక్తుల జీవితాలను మనం ఏం చేయాలి తెలిసిన? మన అర్థం లేక ముందు పెట్టుకొని చూసుకుంటే అలాగనే అలాంటి పోలికలు ఉన్నాయా లేవా అని చెప్పి మనం ఏం చేసుకోవాలా? సరిదిద్దుకోవాలి. అందుకే యాకోబు పత్రికలో కూడా ఉంటుంది. అద్దం గురించి యాకోబు పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. ఒక సంఘటన చెప్తా మీకు నవ్వు రావటానికి. అద్దము లేని రోజుల్లో, అద్దం అంటే అసలు లేని రోజుల్లో, అర్థమైందా? అద్దం అనేది లేని రోజుల్లో అసలు మనకు ఇంకా మన ముఖాలు ఎలా ఉంటాయి మనకు తెలియదుగా. తెలుసునా?
మన ముఖం ఎలా ఉండిద్దో మనకు తెలిసిన అద్దం లేని రోజుల్లో, ఆ రోజుల్లోకి పోండి మీరు, ఊహించుకోండి. అద్దమే లేని రోజుల్లో మన ముఖం ఎలా ఉండిద్దో మనకు తెలుసా? ఎవరి ముఖాలు తెలుస్తాయి? పక్కన వాళ్ళ ముఖం ఎలా ఉండిద్దో తెలుస్తుంది, కానీ మన ముఖం ఎలా ఉండిద్దో మనకి తెలియదు. ఒకడికంట అనుకోకుండా అంత అద్దం దొరికిందంట. అద్దం లేని రోజుల్లో, ఎవరి ముఖం వాళ్ళు చూసుకునే రోజుల్లో ఒకడికి ఏం దొరికింది? అద్దం దొరికిందంట. ఇటు చూసుకుంటే లేకనే ఈడి ముఖం వాళ్ళ నాన్నమ్మ, చచ్చిపోయిన వాళ్ళ నాన్న ముఖం ఒకటేనంట. ఇటు ఒరే నాన్న, ఓ నాన్న నువ్వు ఉండేది నాన్న ఏడా అంటుండంట. ఎందుకంటే వాడి పోలిక వాళ్ళ నాన్న పోలిక ఒకట్లాగా ఉండేలేకనే, వాడు వాళ్ళ నాన్న ముఖం చూసినాడు కాబట్టి చూడక అద్దంలో ఇటు చూసేలేకనే వాళ్ళ నాన్నలాగా కనపడుతుందంట. రే మా నాన్న ముఖం ఏడగన మా నాన్న ఏనట్టుంది అనుకొని ఇంకా ఛాన్సేపు వాళ్ళ నాన్న ముఖం చూసుకొని ఏడుతుంటే, ఇటు ఏడుతుంటే లోపల కూడా ఏడుతులా, ఇద్దరు ఏడుచుకుంటా ఉంటారు ఛాన్సేపు. నాన్న బాగున్నావా, ఆయా బాగున్నాను, ఇద్దరు మాట్లాడుకుంటే ఏడ్చుకుంటా ఉన్నారట. చాలా రోజులు ఇంకా అట్ట ఏడ్చుకుంటా ఉన్నారంట. అద్దం తీసుకొని మా నాన్న అని చెప్పి ఏం చేశాడు, తీసుకుపోయి టంకుపెట్టిలో పెట్టుకొని రోజు వాళ్ళ నాన్న కడిపోయి నాన్న బాగున్నావా అంటుండట, కళ్ళు చూసుకుంటున్నట, పోతున్నట. రోజు వాళ్ళ అంటే వీడి ముఖం వీడికి తెలియదు కదా, చూసుకో వాళ్ళ మా నాన్న ముఖం చూసి అద్దంలో చూసేలేక ఎవరు కనపడ్డరు? వాడి ముఖం చూసేలేకను వాళ్ళ నాన్న ముఖం లాగా కనపడిందంట. ఇంకా టంకుపెట్టిలో పెట్టుకొని రోజు అప్పుడప్పుడు పోయి ఆ ముఖం చూసుకొని మా నాన్న బాగుండు అనుకుంటా ఉంటాడు. ఇట్లా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయంట కొన్ని రోజులు. తర్వాత ఒక రోజునంట, ఏది మా ఆయన రోజు టంగు పెట్టి కాడికి పోయి ఎవరితో మాట్లాడుతుండని చెప్పి ఏం పోయిందంట. ఏం పోయి దాన్ని చూసుకోలేకనే ఏ ముఖం దాంట్లో కనపడుతుంది లేకనే, ఏ ముఖం వాళ్ళ అమ్మ ముఖం లాగా వాళ్ళ నాన్న ముఖం లాగా లేదుగా. ఓయమ్మో నా మొగుడు ఎవరితోనో ఏడా రోజు మాట్లాడుకుంటుండే ఇదేవితే అని చెప్పి తిడుతుంటే అది కూడా తిడుతున్నట్టే ఉందంట. మా ఆయన చేసే పని ఇదియా, ఎవరితోనే అద్దంలో మాట్లాడుకుంటుండో అని రోజు అది చూసి తిడుతుందంట. తిడుతుండే లేకనే అవుతున్నట్ట భర్త ఇంటికి వచ్చినాకే, నాకు తెలుసు నువ్వు టంకు పెట్టి కాడ ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి తగాద పెట్టుకుందంట. మా నాన్న అంటుంటే కాదు నేను ఆడ మనిషిని చూసిన దాంట్లో అంటుందట. నేను ఆడ మనిషిని చూసిన, నువ్వు ఆడ మనిషిని పెట్టి నువ్వు దాంట్లో అంటున్నా. కాదు మా నాన్న అంటే, కాదు నువ్వు ఆడ మనిషి అంటుంట. అటు చూసి పక్కన ఒక ముసలాం ఉందంట. ఈ పంచాయతీ ఆ ముసలాం అడిగిపోయిందంట. పంచాయతీ పోయలేకనే, అమ్మా నేను మా నాన్నతో మాట్లాడుకుంటున్నామ్మా అని ఈడు అంటాడంట. లేదు ఆడ మనిషితో మాట్లాడుతుంటా అని అయ్యమంటుందంట భార్య. అటు తిరిగి ఈ అద్దం తీసి ఇదిగో ఆడ మనిషి కావాలంటే చూడు అని ఆ ముసలాంకి ఇచ్చలేక, ఆ ముసలాం చూసి ఓరే చిన్నోడా ఎంత ముసిలి దాన్ని ఎట్లా చూసుకుంటున్నారు అంటుందంట. ఆ అద్దంలో ఏం కనపడుతుంది? ఆ ముసలాం మొహం కనపడుతుంది. ఆ ముసలాం ఏమంటుంది? ఒరే చిన్నోడా ఎంత ముసలాం ఎందుకురా నీకు అంటుందంట. అంటే అద్దము చూడని రోజుల్లో అద్దం ఉంటే అలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చూడాలి? ఇప్పుడు మన భక్తి జీవితాన్ని ఎక్కడ చూడాలి చెప్పండి? భక్తుల జీవితాల్లో చూసుకోవాలి. అప్పుడే మన జీవితాలకు పరమార్థం అనేది దొరుకుతుంది. ఏదో వాళ్ళ గురించి ఏదో చెప్పుకుంటున్నాలే, వీళ్ళ గురించి ఏదో అనుకున్నాం అనుకో, మనం ఏమైపోతాం? జీరో అయిపోతాం. ఏమైపోతాం? జీరో. మనం కూడా ఏం చేయాలి? వాక్యం అనే అర్థంలో మన జీవితంలో కూడా పెట్టుకొని చూసుకున్నప్పుడు యాకోబులాగా నేనున్నా లేనా, ఎస్తేరులాగా నేనున్నా లేనా, ఏలియాలాగా నేనున్నా లేనా అనేటువంటి ఆ సిచ్యువేషన్ నీకు కనపడాలి. ఓకేనా? ఇప్పుడు యాకోబు తన అన్నని సంపాదించకుండా పోగొట్టుకుండా ఏ విధంగా? దేవుడి దగ్గర ప్రార్థన ద్వారానే సంపాదించుకోగలడు. ఓకే, గుడ్. మరి ఇంకొక మాకు సందర్భం కూడా చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం. టైం ఎంత అయిందయ్యా? చాలా టైం అయిందా? ఎస్తేరు త్వరగా చెప్పానా? ఈసారి సగం చెప్పానా? ముగ్గురు గురించి ఇప్పుడు ఇంకిద్దరు ఉన్నారు. ఒకళ్ళు అయిపోయారు. ఎవరు? యాకోబు అయిపోయింది. ఇంకెవరున్నారమ్మా? ఇద్దరు. ఎవరెవరు? ఎస్తేరు ఉంది, తర్వాత ఏలియా ఉంది. వీళ్ళిద్దరు గురించి చెప్పాలంటే కాస్త టైం పట్టింది. ఓపిక ఉందా? లేకపోతే ఈసారి వారం సగం చెప్పమంటారా? హలో ఇప్పుడే చెప్పానమ్మా. చూడండి ఒకసారి చదువుకుందామా? చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము పేజీ నెంబర్ చెప్తాము. తొందరగా తీయండి.
416 అని చూడండి అమ్మా. ఎస్తేరు గ్రంథం 4:10 చదవండి ఒకసారి. పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకుట ఉండగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి వాడును సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. మీకు సందర్భం చెప్తానండి, ఇంకా షార్ట్ కట్లు కాబా. ఏం జరిగింది తెలిసిన? హామాన్ అనేటువంటి ఒక వ్యక్తి మొర్దెకైను ఎస్తేరును యూదులందరినీ చంపాలనేటువంటి కుట్ర జరిగిద్ది అనమాట. ఈ కుట్రలో భాగంగా ఒక శాసనం కూడా చేయబడితే ఈ శాసనంలో ఏం జరుగుద్దో తెలిసిన? ఏం జరుగుద్దంటే ఇంకా 4-5 రోజుల్లో యూదులందరినీ చంపేయాలనేటువంటి ఆజ్ఞ జారీ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే హామాన్ వచ్చి ఎస్తేరు దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు రాజగృహంలో ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడి మన జాతిని కాపాడాలమ్మా. నువ్వు ఒకవేళ కాపాడకపోతే దేవుడు మరొక ద్వారాన్ని నుంచైనా కాపాడగలడు అని చెప్పి ఆమెతో మాట్లాడి చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పిలవకుండా నేను రాజు సమూహంలోకి వెళితే అతను కానీ ఒకవేళ ఇట్లా రాజదండం చూపిస్తేనేమో బ్రతుకుతాడు, లేకపోతే ఏమైపోతారు, చంపేస్తారు. అర్థమైందమ్మా సిచ్యువేషను? ఇప్పుడు సడన్గా ఒక వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళాడు అనుకో, రాజు దగ్గరికి వెళ్ళినామంటే రాజు చేతిలో ఒక దండం ఉంటుంది. ఇలా చూపిస్తే మాత్రం ఆమె మీద ఒక చేయి కూడా, అతని మీద ఒక చేయి కూడా ఎవరు వేయరు. ఇంకా అర్థమైందా? ఒకవేళ రాజు కానీ మెదలకుండా ఉన్నాడు అనుకో, పట్టుకొని పోయి ఈడ్చుకొని పోయి అతను వాళ్ళని చంపేస్తారనమాట. అది ఎస్తేరు చెబుతుంది. రాజు పిలవకుండా పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు సమూహమునకు ఎవరు వెళ్ళరు. వెళ్ళినా కూడా ఒకవేళ ఆయన రాజు దండము కూడా చూపకపోతే అతను సంహరింపబడును కదా, నేను ఎట్లా పోవాలి ఇప్పుడు నేను మిమ్మల్ని రక్షించడానికి రాజు దగ్గరికి అని అడుగుతున్న సందర్భంలో ఒక మాట చెప్పిద్దమ్మా. చదవండి ఒకసారి, చదవండి. 16వ వచనం చదవండి, 4వ అధ్యాయంలోనే. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినముల అన్నపానములు చేయకుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను. నేను రాజు నొద్దకు ప్రవేశించుదును, నేను నశించాను. ఏం చెబుతుంది? ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళటానికి అధికారం లేదు, అవకాశం లేదు. అర్థమైంది? ఆయన అపార్ట్మెంట్ ఇలా, కానీ రాజు దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళు చచ్చిపోతారాడ. వెళ్ళాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో తెలిసిన? కాపాడేది రాజు ఒక్కడే. ఆ రాజు దగ్గరికి వెళ్ళటానికేమో అవకాశం లేదని ఆగితేనేమో వాళ్ళు వచ్చి యూదులందరినీ చంపేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇటు వెళితే ఏమో ఒకవేళ అడగటానికి పోతే ఏమైనా చచ్చిపోద్ది, ఒకవేళ వెళ్ళకుండా ఉంటే అందరైనా చచ్చిపోతారు. సిచ్యువేషన్ అంతా ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? ఒక సందర్భం ఉంది, మీ అందరికి గుర్తుందో లేదా? ఒక సందర్భం ఉంది, మీకు అందరూ తెలిసిన? వెనక శత్రువులు, ముందు చూస్తే సముద్రం. ఉందా లేదా? ఒక శరణం ఉండిద్ది, ఆ పాట ఒక శరణం. నే సాగెదా యేసు నీతో నా జీవిత కాలమంతా, నే సాగెదా యేసు నీతో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిపేదాం, యేసుతో గడిపేదాం, ఎరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా. ఆ పాటలోనే మోసే అని ఉంటుంది, మోసే అని ఉంటుంది. ఆ శరణంలో ఏముంటుంది తెలిసిన? వెనక శత్రువులు జరుగుతున్నారు, ముందు చూస్తే సముద్రం ఉంది, అయినా కూడా మోసే వలె నేను సాగేదా నుండి ఆ శరణం.
నేను పాట చెప్పినప్పుడు దాన్ని తీసుకోండి, అర్థమైపోద్ది మీకు ఏమంటే. దాంట్లో ఏమిటి తెలిసిన, మోసే ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొని వస్తున్నప్పుడు వెనకాల శత్రువులు వస్తున్నారు, ముందు చూస్తేనేమో సముద్రం ఉంది. అయినా కూడా అక్కడ ఏం చేశాడు, ధైర్యం తెచ్చుకొని ప్రభు నామమును బట్టి కర్రతో ఆ సముద్రాన్ని తడితే ఏమైంది, 2 పాయలు అయిపోయింది అనమాట. అర్థమైందా? అయితే ఏమో సిచ్యువేషన్ కూడా అలానే వచ్చింది. యూదుల సిచ్యువేషన్ ఏమైంది తెలిసిన, ఇటు చూస్తే శత్రువులు చంపాలని చూస్తున్నారు, రాజు దగ్గరకు పోదామంటే రాజు చంపుతాడేమో. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి చెప్పండి ఒకసారి. పరిష్కారం ఏంటి? నేను ఉపవాసం ఉంటా, నా చెలికత్తలందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము, నువ్వు మన వాళ్ళందరూ సమాజ మందిరంలోకి తీసుకుని వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఇంకా మార్గం లేదు, ఇంక వేరే మార్గం ఒకవేళ ఎన్నుకున్నా కూడా అది అంత అసలు ఎందుకో తెలిసిన, వేరే మార్గాలు చాలా ఉంటాయి. ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుంది చెప్పండి, మనుషులను నమ్ముకున్నట్టు కంటేను రాజులను నమ్ముకున్నట్టు కంటేను ఎవరు నమ్ముకోవాలా, యెహోవాని ఆశ్రయించాలి. ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నారు వీళ్ళు? రాజు దగ్గర పోవటానికి అవకాశం లేదు, ఈ శత్రువులను ఆపుకోవటానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయాలా, యెహోవాని ఆశ్రయించాలి. అయ్యా మా పరిస్థితి ఏంది, ఉపవాసం ఉండి. అర్థమైందా? మన సమాజం అంతా అందరూ కూడా సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేయాలి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. చూడండి, ప్రాణాల మీదకి వస్తున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఏందమ్మా, ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రాణాల మీదకి అపాయం పొంచుకొని వస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇది అసలు నిజంగా మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? మనకు ఆ అనుభవాలు లేవు కాబట్టి మనకేమనిపిస్తుంది తెలిసిన, ఎగతాళిగా ఉంటుంది. ఏముంటుంది? ఎగతాళిగా. అంత ఇంపార్టెంట్గా అనిపించట్లా మనకి. ప్రార్థన చేయటం ఏందబ్బా అనుకుంటాం, కానీ వాళ్ళు ప్రార్థన చేసి ఏం చేస్తున్నారు, జయిస్తున్నారు. తెలిసినా మీకు? ఏమంటుంది, ఇదిగో మన వాళ్ళందరం తీసుకెళ్ళి సమాజ మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను నా చెల్లికత్తెలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని అంటుంది. ప్రార్థన చేశారు, ఏం జరిగిందో ఒక్కసారి చదవండి ప్రియులారా, చదవండి ఒకసారి. చూడండి ఒకసారి, ప్రార్థన చేసిన తర్వాత 5వ అధ్యాయం 2వ వచనం చదవండి, 2వ వచనం 3వ వచనం. 5వ అధ్యాయము 2. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు ఏం జరిగిందంట, దయా ఏమొచ్చేసింది, చూసి నెమ్మటే ఏమొచ్చేసింది, దయ కలిగింది. ఎలా వచ్చింది అసలు ఒక చెప్పకుండా ఒక వ్యక్తి రాజు గృహంలోనికి వెళితే చంపేస్తారు. అలాంటిది రాజు చూడగానే ఏం కలిగిందో తెలిసిన, ఆమె యందు దయ కలిగింది. ఎందుకు కలిగింది? ఉపవాస ప్రార్థనలో ఏం కలిగింది తెలిసిన ఆమెకి, ఆమెను చూడగానే పక్కన వాళ్ళకి ఏమనిపించింది తెలిసిన, దయ కలిగింది. అర్థమైందా? ఆమెను చూడగానే ఆమె మీద ఒక జాలి కలిగింది, కరుణ కటాక్షం కలిగింది. ఎందుకు కలిగింది? బెర్రగా 3 పూటలు తిని రాజు అనుకుంటా పోయింది అనుకో, ఏం చేస్తారు, వేసి పారేస్తారు. అర్థమైందా? మరేం చేసింది? ఉపవాసం ఉండి. కడుపు నిండా తిన్న వ్యక్తి మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. అర్థమైందా? కడుపు నిండా తిన్న వ్యక్తి మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, ఉపవాసంతో ఉన్న మాటలు వేరుగా ఉంటాయి. కడుపు నిండా తిన్న వ్యక్తి ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది, ఉపవాసం ఉన్న వ్యక్తి ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఆమెను చూడగానే రాజుకి ఏం కలిగిందంట, దయ కలిగిందంట. చదవండి ఒకసారి, చదవండి ఆ మాట చదవండి. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చిన దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలనని నీ మనవి ఏమిటి? చూడండి ఏమన్నాడు చెప్పండి రాజు, రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదనా అన్నాడు. ఏమంటున్నాడమ్మా, ఏమంటున్నాడు చెప్పండి? రాజ్యంలో సగం కావాలని నీకు చెప్పు అంటున్నాడు. ఏం చేసి వెళ్ళి తెలియదు, ఆమె ఏం చేసి అక్కడికి వెళితే ఆ మాట వస్తుంది రాజు నోట్లో నుండి? దేవుడు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి వెళ్ళింది. మీరు కూడా కొన్ని కావాలని వెళ్తారు, వెళ్ళినప్పుడు పనులు కావు, అవుతాయా? కావు. ఏం చేయలేదు మీరు కావాలనుకున్నది, మీరు సాధించుకోవాలనుకున్న దానికి ముందు ఎవరి దగ్గర అప్లై చేయాలి? అది నిజంగా నా అనుభవంలో చెప్తున్నా. నేను ప్రార్థన చేయకుండా అడవుడికి అడిగిన పోయిన రేపు రాబోయా అంటారు.
ప్రార్థన చేసుకొని మరుసటి రోజు పోయిన అనుకో, పాస్టర్ గారు కూర్చోండి పాస్టర్ గారు, ఎంత 5 నిమిషాలు చేసి కూర్చో. ఏంది తేడా ఏంది? నిజంగా చెప్తున్నా, అనుభవపూర్వకంగా చెప్తున్నా. కొన్నిసార్లు అడవుడిగా పోయామనుకో మనం, రేపు రావా చాలా బిజీగా ఉందా అంటారు. సావుకుడని కూడా రెస్పెక్ట్ ఇయ్యరు. అర్థమైందా? అదే ప్రార్థన పూర్వకంగా వెళ్ళామనుకో ఏమంటారు తెలిసిన, పాస్టర్ గారు కూర్చొని చేసేస్తాను, ఒక 5 నిమిషాలు చేసేస్తాను అంటారు. ఏంది ఆ దయ ఎలా వచ్చింది? ఆ కరుణ ఎలా, ఆ కటాక్షం ఎలా? దేవుడు దయ. అర్థమైందా? దేవుడు వాళ్ళ మనసును మారుస్తాడు. మనల్ని చూడగానే మనకు పని చేసి పెట్టాలనే ఆలోచన దేవుడు వాళ్ళ హృదయంలో పుట్టిస్తాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా పిల్లల. కరోనా టైంలో నేను సిండికేట్ బ్యాంకులోకి వెళ్ళా. ఒక క్రైస్తవురాలే ప్రార్థనకు పోయి ఆమె ఒక ఆమె ఉంది. అంతకుముందు బాగానే పాస్టర్ గారు అంటా ఉంటుంది. డబ్బులు చెల్లవు అని చెప్పి జనాలు ఫుల్గా ఉంటారు. అప్పుడు ఆ కరోనా టైంలో నేను అనుకుంటా కదా, కరోనా టైంలోనే అంతకు ముందో మరి డబ్బులు చెల్లవు అని 500 నోట్లు అని మార్చుకుంటారు చూడు. అప్పుడు ఆ జనం బాగా క్యూలు కట్టున్నారు, ఫుల్గా ఉండరు జనం. అంతకుముందు బాగానే ఉండేది, అప్పుడు జనం ఫుల్గా ఉండరు. నా దగ్గర లిక్కమంటా ఉన్నది 500 కాగితం. 500 కాగితం ఎవడిని అడిగిన వరకు తీసుకుంటారంటే ఎవడు తీసుకోవట్లే. ఏమంటారు తెలిసిన, ఓ పోవా దీన్ని పట్టుకుని మేము ఆడ క్యూలో నిలబడేమో అంటున్నారు. వరణాయాలు ఎట చేయాలి మరి? ఏంటంటే ఆ బ్యాంక్ అడిగిపో అంటున్నారు. బ్యాంక్ అడిగిపోతే బ్యాంక్ కాడికి 500 పట్టుకొని మార్చుకొని పోతే నవ్వుతురేమో. అదే 500 కాగితం, పాత 500 మార్చుకోవటానికి క్యూలో నిలబడమంటాయా అంటారేమోనని ఏం చేయాలని అర్థం కాక సరే అట్నే నిలబడ్డా. అందరూ అంటారు నా పక్కన వాళ్ళు, ఏం సార్ ఎన్ని లక్షలు సార్, ఎన్ని లక్షలు మారవటానికి వచ్చిన సార్ అంటున్నారు. ఎన్నో లక్షలు మారవటానికి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు. నా దగ్గర ఉంది ఎంత, 500 కాగితం. ఆ 500 కాగితం కూడా తెల్లారితే మా చల్లవు అన్నారు. ఆ నైటే ఇచ్చారు నాకు వేరే వాళ్ళు. తెల్లారితే నైట్ 12 గంటల తర్వాత మారవనే వార్త వస్తుంది. ఇంకా అప్పుడు ఇచ్చారు ప్రార్థనకు పోతే. 500 జేబులు పెట్టుకొని తెల్లారిపోతున్న ఏ కొట్టుకాడిపోయినా కూడా అంత దుమారం అయిపోయింది. వయ్యా ఈ చెల్లవు అని ఒక ఆమంట ఉరేసుకొని కూడా చచ్చిపోయిందంట, డబ్బులు చెల్లవని లేక భయపడి. అట్ట గందరగోళం అయిపోయింది. నేను ఈ 500 మార్చుకుందామని బ్యాంక్ అడిగిపోయినా. జనం ఫుల్గా ఉండరు. ఆమె ఏమన్నా తెలిసిన, ఆమె బాబాయా పక్క జరుగాయా 500 తీసుకుని వచ్చిన అన్నది. ప్రార్థనకు పోయి ఆమె నాకే ముందే కొద్దిగా బిడంగా ఉంది, సిగ్గుగా ఉంది. 500 మారవటానికి పోతే ఏమన్నా అనుకుంటారా అనిపిస్తూ ఉంది. బాబాయా జరుగు 500 తీసుకొని వచ్చిన పక్క జరుగు అన్నది. ప్రార్థనకు పోయి ఆమె ఏంది ప్రభా ఎలా అనింది అనుకోండి. నాకు చాలా బాధ వేసింది. తెల్లారి పొద్దున మళ్ళీ నేను ప్రార్థన చేసుకుని వెళ్ళా. దెబ్బకి పిలిచి సార్ ఇట్రా పిలిచి మార్చి 500 ఇచ్చేశారు, అయిపోయింది. కానీ ఆమె నన్ను అన్నందుకు ఆ మూల్యం చెల్లించక తప్పలా. అర్థమైందా? నన్ను అన్నందుకు నన్ను అనిన 10-12 రోజులకి ఆమె ఏమేమి తెలిసిన సస్పెండ్ అయిపోయింది. అంటే అసలు ఆ ఉద్యోగంలోనే లేకుండా పోయింది. నిజం అమ్మ చెప్తాను, నిజం. ఒక ఆమె ఆ కరోనా టైంలో ఆమె పేరు ఏదో ఉంది, ఆమె సస్పెండ్ అయిపోయింది. ఎందుకో తెలిసిన, కొంతమంది దగ్గర కొన్ని డబ్బులు అంటే ఏదో నేను మారుస్తానని చెప్పి లంచాలకి ఏదో రాంగ్ రూట్లో తీసుకుందంట. నన్ను అన్నందుకు ఏం జరిగింది తెలిసినామా? ఆమె పనిష్మెంట్ ఏం తెలిసిన, జాబులో ఉంటే సస్పెండ్ అయిపోయింది. ఒక దైవ సేవకుడిగా రెస్పెక్ట్ ఇచ్చినటువంటి స్థితి. కొన్ని సందర్భాలు నిజంగా అలా ఉంటాయి. అంటే దేవుడు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే మనకేం తెలిసిన, దేవుడు దయ కలిగిస్తాడంట. మనం ఏదేం కలిగిస్తాడు? దయ. ఎస్తేరుని చూడగానే ఏం కలిగింది? దయ కలిగింది. చంపాలనుకొని వచ్చేవాళ్ళు కూడా ఆగిపోయారు. రాజుగారు ఇట్లా ఆపండే ఆయన దండం చూపించాడు. ఎవరు ఆమె మీదకి రాలా, నిలబడిపోయింది. ఏం కావాలి ఎస్తేరు నీకు అని అడిగాడు. ఏం కావాలి? రాజ్యం ఏమైనా సగం కావాలని అంటున్నాడు. ఆమె అసలు వచ్చింది ఎంత? యూదులను కాపాడుకోవడానికి వచ్చింది ఆమె. యూదులను మా వాళ్ళు కొంతమంది ఉన్నారయ్యా, ఒక 500 మంది లేకపోతే ఒక 1000 మంది ఉంటారు, కాపాడుకుంటానయ్యా, వాళ్ళని చంపకుండా చేయయా అంటానికి వచ్చింది. కానీ ఆమె అనుకున్న దానికి ఊహించనంతగా ఎంత ఇస్తానంటున్నాడు? సగం ఏమంటావా అంటున్నాడు. రాజ్యంలో సగం అంటే అర్థమైంది తెలిసిన, మన జిల్లా, మన రాష్ట్రంలో 23 జిల్లాలు. 23 జిల్లాలలో ఏమన్నా ఒక 13 జిల్లాలు ఇచ్చేయమంటావా నీకోసం అన్నాడు. అర్థమైందా? ఒక జిల్లాలోనే లేరు వాళ్ళ మనుషులు, ఆ మనుషులు. కానీ ఆయన ఏమన్నాడు? సగం ఇవ్వమంటావా అంటున్నాడు. ఆశ్చర్యం చూడండి, ఎలా జరిగింది ఇది? ఏం చేస్తే వచ్చింది ఇది? ఉపవాస ప్రార్థన చేసుకుని వెళ్ళింది. ఆ కార్యం ఏం జరిగింది? సఫలమైంది పిల్లలు. అందుకే చెప్తున్నా, మీరు 3 పూటలు తిని చేసే ప్రార్థన కంటే కూడా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. సమస్యల మీద
సమస్యల మీద, కుటుంబం మీద, నీ పిల్లలు మారలేదు అనుకుంటున్నావా, నీ భర్త మారలేదు అనుకుంటున్నావా, ఒక్క రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా చెప్పు? నా భార్య మారట్లేదు అనుకుంటే ఒక్క రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? చెప్పండి ఒకసారి, చెప్పండి. ఏకాంతంగా యాకోబు అయితే అందరిని పంపించేశాడు, ఒంటరిగా ఒక రాత్రంతా ప్రార్థన చేశాడంట. మరి అట్ట ఎప్పుడన్నా చేసావా? నా అన్నదమ్ములు మారాలి ప్రభు అని కానీ, నా భర్త మారాలి ప్రభు అని కానీ, నా భార్య మారాలి ప్రభు అని కానీ, నా పిల్లలు మారాలి ప్రభు అని కానీ ఎప్పుడన్నా అలాంటి సాహసాలు ఎప్పుడన్నా చేసావా? చెయ్యం. మనం చేస్తాం. ఎట్ట చేస్తాం తెలుసండి? పెదవులతో, ప్రభా వాళ్ళు మార్చుకో ప్రభా, నీ ఇష్టం ప్రభా, నీ చిత్తమే జరిగించు ప్రభా, ఇట్లాంటి మాట్లాడేది మనం. దాన్ని ఏమంటాడు చెప్పండి? పెదవులతో కనపరుస్తాను కానీ మీ హృదయం నాకు దూరంగా ఉందంట. దూరంగా ఉందంట. నిజంగా నీలో నిజంగా భారం ఉంటే ఏం చేయాలి తెలిసిన? ప్రార్థన మామూలుగా చేయకూడదు. ఎలా ఉండాలా? నీ గుండెల నిండా యేసు ఉన్నాడనేటువంటి ఆ ఫీలింగ్తో, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడనేటువంటి ఆ నమ్మకంతో చేస్తే తప్పకుండా నీ జీవితంలో ఫలితాన్ని ఖచ్చితంగా చూడగలం. ఆ ఫలితాన్ని పోగొట్టుకునే స్థితిలో మన జీవితాలు ఉండకూడదు పిల్లారా. ఒక పాట ఉంది, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. అలా ఎప్పుడైనా హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో అసాధ్యమైనదంటే ఏది ఉండదు. మన జీవితంలో అన్నీ అసాధ్యమవుతున్నాయి అంటే కారణాలు ఏంటి? ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన అంతకన్నా లేదు. అర్థమైందా? దేవుని సహాయం కొరకు వేచి ఉండేటువంటి స్థితి లేదు. మనం ఏం కోరుకుంటాం తెలిసిన? ఏదొచ్చినా మనుషుల మీద ఆధారపడతా ఉంటాం. ఏం చేస్తుంటాం చెప్పండి? మనుషుల మీద ఆధారపడతా ఉంటాం. అలాంటి స్థితి ఉండకూడదు పిల్లారా. అలాంటి స్థితి మన జీవితంలో ఉండకూడదు. ఒక సందర్భం చెప్పానా, ఇంకా ముగిచ్చిన. ఏలియా కోసం చదవమయ్యా. ఏలియా గురించి కూడా, ఏలియా జీవితంలో జరిగిన సంఘటన కూడా కావాలనుకుంటే చెప్తా, లేదంటే ప్రార్థన చేసి ముగిస్తా. మీ ఇష్టం, నో ప్రాబ్లం, నాకేం కాదు, మీకోసం. అరేమా చెప్పరా, నువ్వైతే కరెక్ట్గా చెబుతారా? మరియమ్మ అయితే కరెక్ట్గా చెప్పిద్దా బాయ్? ఎందుకంటే ఉన్నదన్నట్టు చెప్పిద్ది మరియమ్మ, కరెక్ట్. సరే, పావుదక్క ఒకటైంది, మొదటి వారం కాబట్టి, అర్థమైందా? ఈ సంఘటన కూడా తీసుకోండి, ఇది కూడా మీకు అవసరం, ఓకేనా? ఇంకొక 10 నిమిషాలు ఏం పోయింది? నేను భోజనం చేసుకుని వెళ్దాం. ఏమైంది? భోజనాలు కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి చూద్దాం ఒకసారి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం తొందరగానే ముగిస్తాలే, అంటే షార్ట్ కట్లో త్వరగా ముగిద్దాము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఎందుకంటే వాక్య పఠనంలో కూడా మనము ఏలియా గురించి మనం ధ్యానం చేసాం కనుక చదువుకుందాం. ఒకసారి చదవండి అమ్మా. అందుకు అతడు, ఇశ్రాయేలీల వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాననగా, నేను ఒక్కన మాత్రం మిగిలిన్నాను, వారు నా ప్రాణమును తీయుటకై చూచుచున్నారని చెప్పాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. షార్ట్ కట్లో మీకు చూడండి, ఒక స్టోరీ లాగా చెప్తాను నేనండి, అది అండర్లైన్ చేసుకోండి, అవగాహన చేసుకోండి. చూడండి, మొదట 17వ అధ్యాయం మొదట వచనములో ఒక సందర్భం జరుగుద్ది. ఏం జరుగుద్ది? చదవండి, అక్కడ కూడా చదవండి. మొదటి 17వ అధ్యాయము మొదటి వచనం. ఆహాబు నద్దకు వచ్చి అతని సన్నిధిని
నిలబడి ఈ సంవత్సరమును మంచు అయినను వర్షమైనను పడదని ఏం చెప్పాడమ్మా? ఆహాబు దగ్గరకు వచ్చాడు ఏలియా. ఏం చెప్తున్నాడు తెలిసిన? ఇదిగో నా మాట కాదు, దేవుని మాటే. ఏమన్నాడు తెలిసిన? మంచు అయినా వర్షమైనా కూడా ఇంకా పడదు, నీకు ఇంకా అసలు లేదు, మీకు వర్షం లేదు, మీరు కరువుతో అల్లాడుతారు, ఎందుకంటే మీరు బయలు దేవతలను పూజిస్తున్నారు కనుక అని ఆ రోజున అక్కడ ఒక మాట వేసేసి వెళ్ళిపోయాడు. దైవజనుడు మాట ప్రకారంగా వాన లేదు, మంచు లేదు, కరువు వచ్చేసింది. కరువు వచ్చి గందరగోళం అయిపోతా ఉన్నారు. రాష్ట్రం అంతా ఏమైపోతుందో తెలిసిన? దేశమంతా కరువుతో తల్లడి ఆకలి సాగులతో సస్తా ఉన్నారు. వానలు పడితే పంటలు పండేది, నీళ్లు లేకపోయే కరువు వచ్చేసింది. ఇంకేం చేయాలంటే ఏలి ఎక్కడున్నారా, వాడు అన్నందుకే రా ఇది వానలు పడట్లేదు అని పట్టుకుని రండ్రా చంపేద్దాం అనుకుంటామనరు. అనే టయానికి దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? 18వ అధ్యాయం మొదటి వచనంలో, ఇదిగో నేను వర్షం కురిపిస్తాను, నువ్వు పో ఆహాబు దగ్గరికి వెళ్ళి అంటాడు. ఆహాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? బలిపీఠాలను పడగొట్టి ఆ విగ్రహారాధనలు పెట్టుకొని గందరగోళంగా ఉంటారు. అప్పుడు అంటాడు ఏలి, ఏమంటాడు తెలిసిన? ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్యన ఉంటారు? యెహోవా దేవుడైతే ఇదిగో నేను బలిపీఠం మీద ఒక ఎద్దుని నేను దహన బలిస్తాను, ఇదిగో బయలే దేవుడు అనుకుంటే మీరు కూడా ఒక ఎద్దును బలిపీఠం మీద పెట్టుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి దహిస్తే మీ బయలుకు ప్రార్థన చేసినప్పుడు అది కాలబడితేనేమో మీ బయలే దేవుడని ఒప్పుకుందాం, లేదా యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు కానీ ఒకవేళ అది కాలిపోతే దహించబడితే యెహోవా దేవుడని ఒప్పుకుందామని చెప్పి అక్కడేం చేస్తాడు? పెద్ద ఛాలెంజ్ చేసేస్తాడు. వాళ్ళు 400 మంది, ఈయన ఒక్కడు. అయితే ఏం జరుగుతుంది తెలిసిన? ఓకే సరే అనుకుంటారు, స్టార్ట్ చేసేసారు. వాళ్ళు పొద్దుగుకి అంతవరకు కూడా రబరబా శబజబా రబరా అని గందరగోళం చేస్తారు, కానీ ఏమీ రాదు, అక్కడ ఏముండదు. ఈయనేం చేశాడు? ఎద్దును పెట్టి కట్టెల మీద పెట్టి నీళ్లు కూడా పోసి, అంటే తేమ కట్టెలు మండవగా తొందరగా నీళ్లు కూడా పోసి ప్రార్థన చేస్తాడు. యెహోవా నామమున ప్రార్థన చేస్తాడు. అంటే షార్ట్ కట్లు చెప్తున్నా, టైం లేదు కాబట్టి. ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి ఏం చేసింది? దహించేసేసింది. ఏమిటి ఏం చేశాడు తెలిసిన? ఈ బయలు ప్రవక్తలందరిని ఏం చేశాడు తెలిసిన? 400 మందిని హతం చేపించేస్తాడు. అర్థమైందా? హతం చేపించే వరకు జనులందరూ యెహోవా దేవుడు అని తెలుసుకున్నారు, ఓకే, అంతవరకు నో ప్రాబ్లం. కానీ ఆయన ఏం చేశాడంటే 400 మందిని హతం చేపించేస్తాడు. ఆ 400 మంది చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తెలిసిన? యెజబెల్ ఏం చేసి తెలిసిన? ఇదిగో ఈ 400 మందిని చంపినోడు బతకటానికి వీల్లేదు, ఏలియాను కూడా ఏం చేయాలా? చంపేపియాలని శాసనం చేసింది. అప్పుడు ఏం చేస్తాడు తెలిసిన? అరణ్యానికి భయపడుతూ వెళ్ళిపోతాడు. అరణ్యానికి వెళ్ళిపోయి ఒక బద్దివృక్షము కింద పండుకొని, అయ్యా నా పితరుల కంటే నేనేం గొప్పని కాదు, మరణ భయం చేత. వచనమును చదవండి ఒకసారి. మరణ భయం చేత. ఏందాక మీరు వాక్యపట్టణంలో చదివారు చూడండి, 10వ వచనం వాక్యపట్టణంలో చదివారు కదా, 10వ వచనం అమ్మా. ఏమన్నా తెలిసిన? 19వ అధ్యాయము 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠంలో పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా చూడండి ఏమంటే, యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రం మిగిలి ఉన్నాననగా వారు నా ప్రాణము కూడా తీయుటకై చూస్తున్నారని మనవి చేసిన పైన ఉంటుంది. మరణ భయముతో ఏం చేస్తాడు? అరణ్యంలోనికి వెళ్ళిపోతాడు అనమాట. 8వ వచనం నుంచి చదివితే అనమాట ఉంటుంది. అయితే ఏం జరుగుతుంది తెలిసిన? ఏమన్నాడు తెలిసిన దేవుడు? అయ్యా అన్నీ బాగానే చేసావు, బాగానే ఉంది, కానీ ఈయనేమనుకుంటున్నాడు? నేను ఒక్కనే మిగిలి ఉన్నాను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడమ్మా? ఏమనుకున్నాడు? వాళ్ళు నన్ను కూడా చంపాలనుకుంటారు, నేను ఒక్కనే ఉన్నాను అని అనుకుంటున్నప్పుడు ఏం జరిగింది తెలిసిన? రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలోకి రండి ఒకసారి. ఇదే సందర్భం అక్కడ ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. అర్థమైందా? ఏలియా ముందెరిగినటువంటి ప్రజలను దేవుడు అంటే ఏం చేయలేదంట? విసర్జించలేదంట. ఏనేమనుకుంటున్నాడు? వీళ్ళందరూ నాశనం అయిపోయారు, వీళ్ళందరూ అటుపోయారు, ఈ దేవతలకు మొక్కుతున్నారు, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు అని చెప్పి ఈయనకేమొస్తుందో వాళ్ళని చూసినప్పుడు కోపం వస్తుంది. వీళ్ళందరూ విగ్రహారాధన వైపు తీసుకెళ్తున్నారని వీళ్ళందరి మీద కూడా కోపం వచ్చేస్తుంది. ఎవరికి? ఏలియాకి. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేశాడు, యెహోవా దేవుడిని నిరూపించాడు, అంతవరకు ఓకే.
కానీ వాళ్ళని హతము చేయటము, అక్కడ ఇతని మీదకి వాళ్ళు తిరుగుబాటు చేయటం యెజెబెలు, ఇదంతా మరణ భయం పట్టుకుంది. అరణ్యంలోకి వెళ్ళి నేనొక్కనే మిగిలిన్నానయ్యా అంటున్నాడు. అయితే ఇక్కడ చదువుతుంటే ఏమంటో తెలిసిన, విసర్జింపలేదు. ఏలియాను గురించిన భావములో లేఖనం ఏమి చెప్పుచున్నది? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠంలో పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము కూడా తీయజూచున్నారు అని ఇశ్రాయేలులకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. ఇశ్రాయేలులకు విరోధంగా అంటే ఏం చేస్తున్నాడంట? దేవుని ఎదుట ఏం చేస్తున్నాడంట? వాదిస్తున్నాడంట. దేవుడి దగ్గర ఏం చేయాలేనా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. కానీ ఏమన్నాడు? వాళ్ళు చెడిపోయారు, వీళ్ళు విగ్రహాలు పోయారు, వాళ్ళు అట్టయిపోయారు, నేను ఒక్కడనే బాగున్నాను, నేనే కరెక్ట్గా తెలుసుకున్నాను. అర్థమైందా? నువ్వే దేవుడు, నేను ఒక్కడిని తెలుసుకున్నాను, మిగతా వాళ్ళందరూ తెలుసుకోలేదు, మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళందరూ అట్టయిపోతారు అని ఈయన ఏం చేస్తున్నట్టు దేవుడి దగ్గర ఏం చేస్తున్నట్ట? ఇశ్రాయేలులకు విరోధంగా దేవుడి దగ్గర ఏం చేస్తున్నట్ట? వాదిస్తున్నాడట. ఏలియా చేసిన పని చాలా గొప్పది. ఎందుకు తెలిసిన? యెహోవాయే దేవుడు నిరూపించగలిగాడు. అంతవరకు అయితే బాగుండు. కానీ ఆయన ఆలోచనలు ఏమైపోయినాయి? ఇశ్రాయేలు ప్రజల మీద ప్రేమ ఉండాల్సింది, ప్రేమకు బదులుగా ఏమొస్తుంది తెలిసిన? ద్వేషం వస్తుంది. వాళ్ళు అట్టయిపోతారు, ఎట్టయిపోతున్నారు అని. వాళ్ళు ఎట్టయిపోతుంది దేవుడికి తెలీదా? వాళ్ళు అలా అయిపోవటానికి సొల్యూషను అంటే వాళ్ళు అలా అయిపోవటానికి కారణాలు ఏంటో తెలీదా? వాళ్ళని ఎలా రక్షించుకోవాలనో తెలీదా? తెలుసు కదా. కానీ ఆ ప్రాసెస్లో కాకుండా ఇంకొక ప్రాసెస్లో ఏం చేస్తుండో. ఎస్తేర్ ఏం చేసిందమ్మా? ఎస్తేర్ ఏం చేసింది? ఉపవాస ప్రార్థన చేసిందా? యాకోబు తన అన్న 400 మంది జయించడానికి ఏం చేశాడు? దేవుడి దగ్గర ప్రార్థన చేశాడా? కానీ ఏనేం చేస్తుండంటే ఈ ఇశ్రాయేలుకు విరోధంగా, వ్యతిరేకంగా దేవుడి దగ్గర ఏం చేస్తుండో? వాదిస్తున్నాడంట. అలా చేయొచ్చునా? అలా చేయకూడదు. అక్కడ ఏమన్నాడు తెలుసు? ఇంకా నేనే మహారోసం గలవాడనై ఉన్నాను అంటుండో. ఏమన్నాడు? నేను చాలా మంది సేవకులు కూడా ఏం చేస్తారో తెలిసిన? ఏలియా బహురోసము కలిగిన వాడు అంటారు. కానీ దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. దేన్ని తీసుకున్నాడో తెలిసిన? అది కూడా చెప్తా. ఇక్కడ చదవండి, ఇంకా చదవండి. ఏమన్నాడు? అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాల్లోనని 7,000 మందిని పురుషులను నేను శేషముగా ఉంచుకున్నాను. ఎంతమందిని ఉంచుకున్నాడంటమ్మా? ఎంతమంది? ఈయనేమంటున్నాడు? నేను ఒక్కనే ఉన్నాను అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? కొన్నిసార్లు అగపడకుండా ఉండే వాళ్ళు ఉంటారు, అగపడే వాళ్ళు ఉంటారు. గుర్తుంచుకోవాలా. అర్థమైందా? చూడండి అమ్మా, ఒక సినిమాలో హీరో వచ్చి హీరో పాత్ర, హీరోయిన్ పాత్ర పోషించడానికి ఎంతమంది కష్టం ఉంటుంది చెప్పండి. అవతల నేను ఒక్కని హీరో, నేనే డ్యాన్స్ చేసేది, నేనే ఫైట్లు చేసేది అంటే కుదిరిద్దా? వీడు ఫైట్లు చేయాలన్నా, వీడు డ్యాన్సులు వేయాలన్నా, వాడికి అన్నిటికీ ఏం చేయాలి చెప్పండి? ఎంతోమంది వెనక షూటింగ్లో కష్టపడే ఉంటారు తెలిసిన? ఎంతమంది ఉంటారు తెలిసిన? చాలామంది ఉంటారు. లైట్లు పట్టుకునే వాళ్ళు, ఆడ ఊడ్చేవాళ్ళు, ఆడ వాళ్ళకి అన్నం వండి పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారుగా. నేను ఒక్కనే హీరో అంటే కుదిరిద్దా? వీడు హీరో అవ్వాలంటే ఎంతోమంది ఉంటేనే వీడు ఇక్కడ హీరో అయ్యేది తెలిసిన? నేను ఒక్కనే మిగిలి ఉన్నాను అంటున్నాడు. ఎవరు? ఏలియా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలిసిన? 7,000 మంది ఉన్నారు నా కోసం, నువ్వు ఆ మాట మాట్లాడితే ఒప్పుకొని అన్నాడు. ఎంతమంది ఉన్నారంట? మరి వాళ్ళు లేరు, నాకు కనపడలేదు, నేను ఒక్కడిని అనుకుంటా. నీకెందుకు కనపడతారో? ఎక్కడ ఎవరిని ఉంచుకోవాలో అక్కడ నేను ఉంచుకున్నాను. చాలామంది నా కోసం బతికోళ్ళు ఉన్నారు, అందరు నాశనం అయిపోతారు, అందరు విగ్రహాలలోకి వెళ్ళిపోతారు అనుకుంటున్నావు. అమాయకుడా, సైలెంట్గా ఉండు. నువ్వేది చేసావో దాంట్లో నేను మెచ్చుకుంటా, నువ్వు ఏదైతే చేయకూడదు చేస్తున్నావు దాంట్లో నిన్ను గద్దేస్తా, కమ్ముకుండా అన్నాడు. నిజంగా అంటే ప్రార్థన చేయాలి. లెక్క ప్రకారం అయితే ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ఆ 7,000 మందితో కూడా మిగతా వాళ్ళు కూడా రక్షణలోకి రప్పించుకోవచ్చుగా. కానీ నేనేం చేస్తానంటే నేను ఒక్కడినే మిగులు ఉన్నా, నన్ను కూడా చంపాలని చూస్తానని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అందుకంటున్నాడు. ఏమన్నాడు? చదువు ఒక్క మాట, 4వ వచనం. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాలు, అందరు బయలుకు మోకాళ్ళు వందుస్తున్నారు అనుకుంటున్నాడు అమాయకుడు పాపం. అంటే ఒక పాత్రలోనమ్మా, ఫస్ట్లోనే చెప్పిన, ఒక వ్యక్తి ఒక పాత్రలో సెట్ అవ్వకపోవచ్చు, ఇంకొక పాత్రలో కరెక్ట్గా ఉంటాడు. అర్థమైందా? ఈ విషయంలో, ఈ విధానంలో ఏం చేస్తుండే చెప్పండి? ఏలియా అందరు బయలుకు మోకాళ్ళు వందుస్తున్నారు, నేను ఒక్కడనే మిగులున్నాను అన్నాడు. నేను ఒక్కడనే ఏమంటున్నాడు?
మోకాళ్ళు ఉంచలేదని. ఇంకేమన్నాడు? పురుషులను నేను శేషముగా ఉంచుకున్నానని చెప్పాను. అలాగనే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అర్థమైందా? ఎప్పుడైతే అమ్మా చూడండి, ఎప్పుడైతే మీరైనా మీ కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా నేను లేకపోతే ఏమీ లేదనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడు రాకూడదు. వస్తే ఏం చేస్తాడు దేవుడు తెలిసినా? ఏం చేస్తాడు తెలిసినా? నువ్వు ఎంత గొప్పదానివైన కావచ్చు, ఎంత విశ్వాసమైన ఉండొచ్చు, ఎంత భక్తి అయిన ఉండొచ్చు, నా పిల్లలందరికంటే నేనే గొప్ప అని ఒకడు అనుకుంటున్నాడు, దేవుడు అస్సలు ఒప్పుకోడు. తెలిసినా? ఇప్పుడు తన పిల్లలు అనే వాళ్ళు అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలా మందిలో తనకు పని చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిని కూడా గుర్తించుకొని నేనే అనవనుకో, దేవుడికి చాలా బాధ కలిగింది. ఏమంటే చెప్పండి? అమాయకుడా, నేను ఒక్కడిని అనుకుంటున్నావు, నువ్వేదో పెద్ద ఎరగదీసేవాడు లాలా, నేను లేకుండా నువ్వేం చేయగలవా? నా సహాయం లేకుండా నువ్వేం చేయగలవా? అదే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను ఆకాశం నుండి అగ్ని కుదిర్పించి ఆ దహనం చూడండి, ఆ ఎద్దులు పెట్టాడు కదా, అది దహించకపోతే ఆ 400 మంది నిన్ను 400 ముక్కలు నరికేవాళ్ళు తెలుసా? బయలు ప్రవక్తలు ఉన్నారు కదా, 400 మంది ఉన్నారు. అదే కూడా ఈయన కానీ ఒకవేళ యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి అది దహించకపోతే ఆ 400 మంది ఇతను చంపేవాళ్ళు తెలుసునా? కానీ దేవుని సహాయం వల్లే కదా, దేవుడి సహాయం వల్లేగా అక్కడ ఇతను నిరూపించుకోగలిగాడు, దేవుని కూడా నిరూపించుకోగలిగాడుగా, దేవుని సహాయం ఉండదుగా. కానీ నేనొక్కనే అనడు, అందుకే దేవుడికి నచ్చల, ఆ విషయంలో నచ్చల. ఏమన్నాడు తెలిసిన? నాకు శేషముగా ఎంతమంది ఉన్నారు? 7,000 మంది ఉన్నారు. అమాయకుడు ఆ మాట అనకూడదు. ఈ విషయంలో ఏలియాని ఏం చేశాడు? దేవుడు నోరు మూయించాడు. ఇంకొక విషయంలో మాత్రం దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఏలియాను మెచ్చుకున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 5వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం ప్రార్థన చేసుకుందామమ్మా, ప్రార్థన చేసుకుందాం. చదవండి ఒకసారి. 5వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదవండి ఒకసారి. ఏలియా మన వంటి స్వభావం గల నరుడే, మన వంటి మనుషుడే, వర్షింపకున్నట్లు 17వ వచనం చూడు, రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం మొదటి వచనాలలో ఏం జరిగిందో దాన్ని పరిగణలోకి తీసుకున్నాడు దేవుడు. ఈ 400 మందిని చంపినాను, నేను రోషం గలవాడనై ఉన్నాను, నేను ఒక్కనే ఉన్నాననే దానిని దేవుడు తీసుకోవాలా. కొత్త నిబంధనలు ఆయన గురించి ఏం చెప్తాను తెలిసిన? ఏలియా గురించి ఏం చెప్తాను తెలిసిన? వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? వర్షం రావద్దయని ప్రార్థన చేశాడు. దాన్ని పరిగణలోకి తీసుకున్న దేవుడు ఏం చెప్తున్నాడు చదవండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో అబ్బా ఎలా చేశాడంటమ్మా? వర్షం విషయంలోనేమో ఆసక్తిగా ప్రార్థన చేశాడు. బయలు ప్రవక్తల దగ్గరికి వచ్చేలేకనేమో ఆసక్తి పోయింది. ఏ శక్తి వచ్చింది? సొంత శక్తి వచ్చి నేను ఒక్కనే అంటుంటాం. అర్థమైందా? వర్షంకు పడకూడదు ప్రభా, వీళ్ళకి బుద్ధి రావాలయ్యా, వీళ్ళు మారు మనసు పొందాలి ప్రభా అని ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. కానీ బయలు ప్రవక్తల దగ్గరకు వచ్చే వరకు స్వశక్తిని ఆధారం చేసుకొని ఏమన్నాడు? నేను ఒక్కనే మిగులున్న ప్రభా, రోషం గలవాడనై అంటున్నాడు. నోర్మై, నీకు రోషం ఉందా లేదా నాకు ఐ డోంట్ కేర్. నువ్వు రోషం గలవాడివా రోషం లేనోడివా అనేది నాకు అవసరంలా. అసలు రోషమే వద్దు నీకు. ఏమన్నామ్మా? దేవుని పిల్లలకు రోషం ఉండాలా? ఏమ్మా, దేవుని పిల్లలకు రోషం ఉండాలా? రోషం కదా ఉండాల్సింది. ఏముండాలా? మేసం ఉండాలా? రోషం ఉండాలా? మేసం ఉండాలా? ఏముండాలి దేవుని పిల్లలకి? దేవుడి దగ్గర ప్రార్థించేటువంటి స్వభావం ఉండాలి. ఏముండాలా? దేవుని సహాయం కొరకు కనిపెట్టుకునే స్వభావం ఉండాలి. చూడు, రోషం గలవాడనై నిలబడ్డాడనే విషయాన్ని చెప్పట్లే ఇక్కడ. ఏం చెప్తున్నాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ఏం చేశాడమ్మా ఏలియా? ఆసక్తితో ప్రార్థన చేశాడంట. చదవండి. ఇంకా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షము పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి ఫలమిచ్చెను. ఏమన్నాడమ్మా? ఏం చేశాడు? ఎలా చేశాడు?
చూడండి, ఏ ప్రార్థన మెచ్చుకున్నాడు? నేను ఒక్కనే మిగిలిన ప్రభా, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, నన్ను తీసుకో ప్రభా, నేను ఒక్కనే ఉన్నా ప్రభా అన్నదేమో. నో, అది అంగీకరించబల్లా. అది అంగీకరించబడిందా? అది అంగీకరించబల్లా. ఏం చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆ కార్యాలు జరిగినాయి. నిజంగానే 3.5 సంవత్సరాలు వర్షాల వల్ల మళ్ళీ ప్రార్థన చేశాడు, వర్షం వచ్చింది, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనకి ఎందుకు చూపిస్తుండో కింద మాటలో చదవండి. 19, 20 వచ్చిన కూడా చదవండి. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్ళించిన ఎడలా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను తప్పివేయను. అర్థమైందమ్మా? ఆసక్తితో ప్రార్థన చేస్తేనే నువ్వు ఒక పాపిని తన మరణము నుండి నువ్వు రక్షించగలవు. నేను రోషం గలవాడిని, నేను ఒక్కనే తెలుసుకున్నాను, నేను మాత్రమే ఉన్నాను అనుకుంటే నీ వల్ల అవదు. నీ ప్రార్థన ఆయన అంగీకరించనే అంగీకరణ. ఏం చేయాలా? ఆసక్తితో ప్రార్థన చేశాడు ఏలియా. అలాంటి ఆసక్తితో కూడిన ప్రార్థన నీ జీవితంలో ఉంటే సత్యము నుండి తప్పిపోయిన నీ సహోదరుని వాని ఆత్మ నువ్వేం చేయగలవు? రక్షించగలవు. చాలామంది ఏమంటారు, ప్రార్థన చేస్తున్నా అన్న, ప్రార్థన చేస్తుంటారు. ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు వీళ్ళు? ప్రార్థన చేస్తారు. ఏముండదు, ప్రార్థన చేస్తామంటారు. ఏముండదంటే ఆసక్తితో ప్రార్థన ఉండదు, ఉపవాస ప్రార్థన ఉండదు, రాత్రి అంతా దేవుడి దగ్గర గోజాడుకునే ప్రార్థన కూడా ఉండదు. ఇంకేముంటది? నేతి బీరకాయ అంటారు కదా, దాంట్లో ఏముండదు? పేరే నేతి బీరకాయ, దాంట్లో ఏముండదు? ఉండదు. అట్లనే మనం కూడా ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేద్దాం, ప్రార్థనే ఏముండదు దీంట్లో? ఆసక్తి ఉండదు. అర్థమైందా? ఉపవాసం ఉండదు, ప్రార్థనే కదా. ప్రార్థనలో ఆసక్తి అనే పదాలు ఉండవు. అర్థమైందా? ఉపవాసం అనే పదాలు ఉండవు. ఇంకేముండవు? రాత్రి అంత అవసరమైతే రెయ్యింబగులు నా దేవుని కాడ నేను గోజాడుకోవాలనేది కూడా ఉండదు. ఏముంటుంది మన దగ్గర? ఉంటుంది, ఉంది. చేస్తున్నా ప్రార్థన, చేస్తున్నా చెయ్యి. నీ బతుకంతా ప్రార్థన చేసిన ఏమీ సాధించలేదు. ఏముండాలి చెప్పండి? ఆసక్తి కలిగిన ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి. అవసరమైతే రెయ్యింబగులు దేవుడు పాదాల దగ్గర గోజాడుకునేటువంటి అలాంటి సిచ్యువేషన్ నీ జీవితంలో ఉంటే నువ్వు ఒక తప్పు మార్గంలోకి పోతున్న వాడిని నువ్వు రక్షించుకోగలవు. అది నీ కొడుకైనా, అర్థమైందా, నీ భర్త అయినా, లేదా నీ భార్య అయినా, నీ ఇరుగు పొరుగు వాడైనా నువ్వు రక్షించుకోగలవు. నేను తెలుసుకున్నానని ఏలియాలాగా అన్నావనుకో, నోరు మూసుకుని ఆయన నువ్వు వద్దు, నీ ప్రార్థన వద్దు, పో అంటాడు. ఎక్కడికి? ఏలి అంతటితో పోయిండు పాపంగా లేదు. ఆ పాత్రలో ఏలియా సెట్ అవ్వాలి దేవుడి దగ్గర. అర్థమైందా? ఆ పాత్రలో ఏలియా సెట్ కాల. ఇంకొక పాత్ర గురించి చెప్తున్నాడు దేవుడు. ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు నేను ఒక్కడే ఉన్న ప్రభా అన్నప్పుడు నోరు మూసుకో, ఈ ప్రార్థన నాకు వద్దు, పోతే పోయినా కానీ నాకు నీ ప్రార్థన అవసరం లేదన్నాడు. మరి ఆసక్తితో ప్రార్థన చేసిన కాడ దేవుడు ఒప్పుకున్నాడు లేదమ్మా? తప్పుగానే గద్దిస్తుండ దేవుడు, యథార్థతగానే ఒప్పుకున్నాడు. ఏలియా ఏం చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు. మనం ఎలా చేయాలి చెప్పండి? మనం ఎలా చేయాలమ్మా? ఆసక్తితో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అవసరమైతే రెయ్యింబగులు దేవుడు పాదాల దగ్గర మనం గోజాడుకునేటువంటి స్థితి రావాలి. అప్పుడే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఏం చూడగలం? మనము ఏం చూడగలం? మార్పును చూడగలం, తోటి సహోదరుల్ని రక్షించుకోగలం. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఇంకొక సంఘటన ఉంది, అది చెప్పట్లా, అది వచ్చే వారం చెప్తా, ఎందుకంటే టైం అయిపోయింది. ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు శరీరం, ప్రభు రక్తం కోసం అందరం ప్రార్థన చేద్దాం.